ఓకే. ఓకే. గుడ్ ఆఫ్టర్‌నూన్. సో, ఈ రోజు నుంచి మనం ఇఫ్ స్టేట్‌మెంట్ ఇఫ్ కండిషన్ బ్లాక్స్ కోసం మనం నేర్చుకుంటాం మనం. ఓకే. ఫస్ట్ నేను ఇంక క్లాస్ స్టార్ట్ చేసేస్తాను ఇంకా. ఇంకా వర్చువల్ వస్తాను తర్వాత మానేస్తాను. ఓకే. ఫైన్. హ్మ్. ఫైన్. ఫస్ట్ ఇఫ్ కండిషన్స్ ఉంటాయి కదా! ఇఫ్ అంటే ఏంటంటే ఒకసారి చెప్తా చూడండి. ఇఫ్ కండిషన్. ఓకే. ఇక్కడ ఇక నేనేం చెప్పట్లేదు. ఓకే. మీకు ఇప్పుడే స్టార్ట్ చేశాను నేను. సో, ఇప్పుడు మనం ఇఫ్ కండిషన్ కోసం తెలుసుకుందాం. సో, ఇఫ్ కండిషన్ కోసం అంటే ఏం లేదు. సింపుల్‌గా ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇఫ్ అంటే ఏంటి? ఎల్స్ అంటే ఏంటి తెలుసుకుంటే ఆటోమేటిక్‌గా మనకు మీకే తెలుస్తాయి. ఓకే. ఫైన్. సో, ఇప్పుడు నా స్క్రీన్ షేర్ చేస్తా చూడండి. ఓకే. ఫైన్. Today's class is if condition. ఓకే. ఈ ఇఫ్ కండిషన్స్‌లో ఇఫ్ కండిషన్‌లో ఏంటంటే 2, 3 టైప్స్ ఉంటాయి. అవి ఏంటనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే నార్మల్ ఇఫ్ అంటే ఏంటంటే నార్మల్ ఇఫ్ అంటే ఒక కండిషన్ ఇలా అయితే జస్ట్ ఏ ఏ ఇప్పుడు సపోజ్ మనం అనుకున్న కండిషన్ ఇలా అయితే ఒక వాల్యూ ప్రింట్ చేయమని చెప్పడానికి జస్ట్ నార్మల్ ఇఫ్ కండిషన్ అనేది వాడతాం మనం. నార్మల్ ఇఫ్. సెకండ్‌ది ఇఫ్ ఎల్స్. ఇఫ్ ఎల్స్. అంటే ఏంటంటే ఇక్కడ 2 కండిషన్స్ ఉంటాయి. ఇక్కడ నార్మల్ ఇఫ్‌లో ఏంటంటే ఒకటే కండిషన్ ఉంటదనమాట. అంటే ఇప్పుడు సపోజ్ నేను ప్రైమ్ నంబర్ అయితే ప్రైమ్ నంబర్‌ని ప్రింట్ చేయని చెప్పేసాననుకోండి. ప్రైమ్ నంబర్ కాకపోతే ఏం చేయాలో అనేది ఉంటదనమాట ఇక్కడ. నార్మల్ ఇఫ్‌లో. అంటే ఏదో ఒక కండిషన్ మనం చెక్ చేస్తాం. అది ఇఫ్ ఎల్స్‌లో అయితే ఎలా ఉంటదంటే ప్రైమ్ నంబర్ అయితే ఒకటి ప్రింట్ చెయ్యి, ప్రైమ్ నంబర్ కాకపోతే ఇంకోటి ప్రింట్ చెయ్యి, ఆడ్ నంబర్ అయితే ఒకటి ప్రింట్ చెయ్యి, ఈవెన్ నంబర్ అయితే ఇంకోటి ప్రింట్ చెయ్యి అని చెప్పేసి మనం చెప్తుంటాం కదా! అలాంటి 2 కండిషన్‌లు. ఇఫ్ అలా అయితే ఇఫ్ అంటే అయితే. ఎల్స్ అంటే అలా కాకపోతే. ఇఫ్ ఇఫ్ ఈ కండిషన్ అయితే ఇది ప్రింట్ చెయ్యి. ఎల్స్ అలా కాకపోతే ఇది ప్రింట్ చెయ్యి అని అర్థం అనమాట. మన తెలుగులో నార్మల్‌గా మాట్లాడుకుంటే. తర్వాత నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఎల్ఇఫ్. ఎల్ఇఫ్ అనేది ఇఫ్‌కి, ఇఫ్ ఎల్స్‌కి, ఎల్ఇఫ్‌కి చిన్న చిన్న డిఫరెన్స్‌లు ఉంటాయి. అవి ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. నార్మల్ ఇఫ్ కండిషన్ అంటే ఎట్లా ఉంటదంటే చూపిస్తా చూడండి. ఇప్పుడు నా స్క్రీన్ కనిపిస్తుంది కదా! ఒకసారి చూడండి. నా స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే. నా స్క్రీన్ కనిపిస్తుంది కదా! ఓకే. ఫైన్. ఇందులో చూడండి ఇక్కడ. ఫస్ట్ టెస్ట్ ఎక్స్‌ప్రెషన్ అని చెప్పేసని పెట్టాను నేను. ఓకే. టెస్ట్ ఎక్స్‌ప్రెషన్ అని పెట్టాను. టెస్ట్ ఎక్స్‌ప్రెషన్ అని ఉంది ఇందులో. అందులో ఇక్కడ చూసుకుంటే ఈ టెస్ట్ ఎక్స్‌ప్రెషన్ అనేది ట్రూ అయితే ఒకటి ప్రింట్ చేయమంటున్నాను. ఫాల్స్ అయితే ఇంకోటి ప్రింట్ చేయమంటున్నాను. దాన్ని మనం ప్రాక్టికల్‌గా చేయాలనుకుంటే ఇప్పుడు సపోజ్ చూడండి. నేను చెప్పిన ప్రోగ్రామ్ చేయండి. ఇదిగోండి. నార్మల్‌గా చేస్తున్నాడు. యాజ్ యూజువల్‌గా ప్రోగ్రామ్ 1 మనం ప్రోగ్రామ్ 1 ఏం చెప్తామంటే నార్మల్ ఇఫ్ కదా! ఫస్ట్ నార్మల్ ఇఫ్ కండిషన్. నార్మల్ ఇఫ్ కండిషన్ అనేది ఏంటో చూద్దాం మనం. చూసిన తర్వాత ఫస్ట్ నార్మల్ ఇఫ్ కండిషన్‌లో ప్రోగ్రామ్ ఏంటంటే ఆహ్, ఏ ఈక్వల్ టు ఇంట్ ఇన్‌పుట్ ఆఫ్ ఓకే. ఇఫ్ ఏ డబుల్ ఈక్వల్ టు 5 ఇఫ్ ఏ డబుల్ ఈక్వల్ టు 5 ప్రింట్ ఓకే. ప్రింట్ ఈస్ దేర్ అని చెప్పేసి ప్రింట్ చేయమన్నాను నేను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్‌పుట్ ఆఫ్ అనేది నార్మల్ కస్టమైజ్ ఇన్‌పుట్.
ఇఫ్ అని ఇప్పుడు ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 25 ఇఫ్ అని నేను ఎప్పుడైతే వాడానో ఈ కాలన్ అనేది కామన్ గా పెట్టాలన్నమాట. ఈ కాలన్ పెట్టిన తర్వాత మీరు ఎంటర్ కొడితే నార్మల్‌గా ఇది నోట్ ప్యాడ్ కాబట్టి స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతది లేండి. కానీ మీరు ప్రోగ్రామ్ చేసేటప్పుడు కాలన్ పెట్టి ఎంటర్ కొడితే మిడిల్ నుంచి గాని ఏదో సమ్ స్పేస్ ఇచ్చి నెక్స్ట్ లైన్ అనేది స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే ఇదంతా ఇప్పుడు ఇఫ్ అనేది జరిగినప్పుడు ఇదంతా ఏంటి దీని బ్లాక్‌లో ఇఫ్ అనే ఒక బ్లాక్‌లో జరుగుతుంది కదా! అందుకని చెప్పేసి ఇది స్ట్రెయిట్‌గా ఫాలో అవ్వదన్నమాట. ఓకే. మీరు ఇక్కడ ఇఫ్ అని ఇక్కడ కాలన్ ఇచ్చి నెక్స్ట్ ఎంటర్ కొట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది దాని అర్థం ఇదంతా ఈ లైను ఈ ఇఫ్ బ్లాక్‌కి సంబంధించిందని అర్థం అన్నమాట. ఓకే. ఒకవేళ నేను గనక ఇక్కడ రాసాననుకోండి ఫస్ట్ రాస్తే అంటే ఇది ఇఫ్ బ్లాక్ బయట. అంటే ఇఫ్ బ్లాక్‌కి దీనికి సంబంధం లేదు. ఈ స్టేట్‌మెంట్‌కి అని అర్థం. ఓకే. సో, ఈ ప్రోగ్రామ్ చేసి ఆన్సర్ ఏమొచ్చిందో ఆన్సర్ 5 ఇచ్చి ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి. లేదా 5 ఇవ్వకుండా ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి. స్పీడ్‌గా చేసి చెప్పండి. ఇక్కడ మీరు గమనిస్తే మీరు 5 అని ఇచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ మీకు ఈస్ దేర్ అని చెప్పేసొస్తది. లేదంటే ఏదైతే వాల్యూ ఉందో అది ప్రింట్ అవుద్ది అంతే. ఇప్పుడు 4 ఇస్తే 4 అని వస్తది. 3 ఇస్తే 3 అని వస్తది. ఎందుకంటే మనం ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్‌పుట్ ఆఫ్ అన్నాం కదా! కస్టమైజ్ ఇన్‌పుట్ కాబట్టి ఇచ్చింది ఉంటది అంతే జస్ట్. ఏది ప్రింట్ అవ్వదింక. 3 అదర్ దాన్ 5 మీరు ఏది ఇచ్చినా సరే ప్రింట్ అవ్వదనమాట. సో, నార్మల్ ఇఫ్ అంటే ఇలా ఉంటదనమాట. అదే దీన్ని ఇప్పుడు నార్మల్ ఇఫ్ తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే నెస్టెడ్ ఇఫ్ అనమాట. నెక్స్ట్ ప్రోగ్రామ్. నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటంటే ఇదేం లేదు. ఇక్కడ చూడండి. ఇదిగోండి నెస్టెడ్ ఇఫ్ అంటే ఈ టైప్‌లో ఉంటదనమాట. మీరిక్కడ చూసుకుంటే నేను సపోజ్ ఏ డబుల్ ఈక్వల్ టు 1 అని పెడితే అమరావతి అని పెట్టమన్నా ఏ ఈక్వల్ టు 2 అయితే విశాఖపట్నం అని పెట్టమన్నా ఏ ఈక్వల్ టు 3 అయితే కర్నూలు అని పెట్టమన్నా ఓకే. ఏ ఈక్వల్ టు 3 అయితే కర్నూలు అని పెట్టమన్నా ఏ ఈక్వల్ టు 4 అయితే ఆంధ్ర అని పెట్టమన్నా. సో, ఇది నెస్టెడ్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రోగ్రామ్ చేయండి. ఈ ప్రోగ్రామ్ చేసి ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి. ఈ ప్రోగ్రామ్ చేసి 1 ఇచ్చినప్పుడు అమరావతి వస్తుంది. 2 వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఏంటనేది క్లియర్‌గా చెప్పండి. ఓకే. స్పీడ్‌గా చేసి ఆన్సర్ పెట్టండి. ఓకే. ఆల్రెడీ విశాఖపట్నం అని ఒకళ్ళు వచ్చారని చెప్పేసి అంటున్నారు. సో, నేనేం చేస్తానంటే ఇదే ప్రోగ్రామ్‌ని నేను ఒకసారి కాపీ చేసి నేను నా ప్రోగ్రామ్‌లో ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇదిగోండి చూసారా ఇక్కడ వచ్చింది కదా! నేను 3 అని ఎంటర్ చేస్తున్నాను. కర్నూలు అని వచ్చింది. రైట్? అలాగే 2 అని ఎంటర్ చేస్తున్నాను. విశాఖపట్నం అని వచ్చింది. ఓకే. సో, ఇది అర్థమైంది కదా కాన్సెప్ట్ ఇది. అలాగే మనం ఇది సింపుల్ క్లిక్ కూడా పెట్టేద్దాం. ఒక్క నిమిషం అండి. ఓకే. ఫైన్ శాంపుల్ ఇఫ్ నార్మల్ ఇఫ్ నార్మల్ ఇఫ్ చూస్తే మనకి నేను 5 ఇచ్చినప్పుడు ఈస్ దేర్ అని వచ్చింది. తర్వాత ఇఫ్ వచ్చింది.
ఆ తర్వాత నెక్స్ట్ కండిషన్‌లో ఏంటంటే, ఆ తర్వాత నెక్స్ట్ కండిషన్‌లో ఇందాకడ నేను తీసాం గదా! ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్‌కి ఒక చిన్న పాయింట్ యాడ్ చేయండి. ఈ ప్రోగ్రామ్‌కి చిన్న పాయింట్ యాడ్ చేయండి. ఏంటంటే ఎల్స్ అని జెప్పి, ఎల్స్ అని జెప్పి, ఎల్స్ అని చెప్పినప్పుడు కూడా ఇలాగా మీరు కాలమ్స్ పెట్టాలి. కాలమ్స్ పెట్టిన తర్వాత ప్రింట్, ప్రింట్ ప్రదేశ్ అని చెప్పేసి ప్రింట్ అవ్వాలి. సో ఇది పెట్టి ఆన్సర్ ఏమొస్తుందో చూసి నాకు చాట్ బాక్స్‌లో పెట్టండి స్పీడ్‌గా. ఓకే. అదర్ దాన్ 5 ఇస్తే అంటే అదర్ దాన్ 4 ఇస్తే ఆటోమేటిక్‌గా మనకు ఆన్సర్ అనేది ప్రదేశ్ అని వస్తుంది. రైట్? సో ఇక్కడ మనం ఒకసారి చెక్ చేద్దాం చూడండి. ఎల్స్ ప్రింట్ ప్రదేశ్ అని ఇచ్చినప్పుడు చూడండి ఇక్కడ 4 ఇదే సరే మీరన్నట్టు 5 ఇస్తా. 5 ఇస్తే ప్రదేశ్ అని వచ్చింది. 4 ఇస్తే ఆంధ్ర అని వచ్చింది. 3 ఇస్తే కర్నూలు అని ప్రదేశం వచ్చిందా? 3 ఇచ్చినప్పుడు 3, 2 వచ్చినప్పుడు మరి మనకి 3 ఇస్తే కర్నూలు అని ఒకటే రావాలి కదా! కర్నూలు అనే ప్రదేశం వస్తుందా? వెరీ గుడ్. 3 వచ్చినప్పుడు కర్నూలు అనే ప్రదేశం వచ్చింది. కానీ ఇక్కడ మనం ఏం చెప్తున్నాం మనం? ఓన్లీ 3 అయినప్పుడు కర్నూలు అని మాత్రమే ప్రింట్ చేయమంటున్నాం. కానీ ఎల్స్ పార్ట్ కూడా ఎందుకు ప్రింట్ అవుతుంది అనంటే, అందుకని నేను ఇది చెప్పడానికి రీజన్ ఏంటంటే చిన్న లాజిక్ ఉందన్నమాట ఇక్కడ. అదొకసారి చూడండి. ఎందుకంటే చాలా మంది నెస్టెడ్ ఇఫ్ పెట్టిన తర్వాత చివరిలో ఎల్స్ అనేది పెడతారు. ఎల్స్ అనేది ఉపయోగించడం వల్ల మనకి లాస్ అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి. ఈ నెస్టెడ్ ఇఫ్ పెట్టిన తర్వాత ఇక్కడ మీరు ఈ ప్రోగ్రామ్‌ని గమనించండి. ఈ ప్రోగ్రామ్‌లో సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు అమరావతి. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే అమరావతి ప్రింట్ అవుతుంది. అలాగే ఇది కూడా ఇప్పుడు సపోజ్ 2 అంటే విశాఖపట్నం, 3 అంటే కర్నూలు, 4 అంటే ఆంధ్ర ఇచ్చాం కదా! ఈ ఎల్స్ అనేది ఉంది కదా! ఈ ఎల్స్ పార్ట్ అనేది జనరల్‌గా ఏంటంటే ఈ రెండిటికి వర్తిస్తుంది. ఈ ఎల్స్ పార్ట్ అనేది యాక్చువల్‌గా ఏంటంటే ఓన్లీ ఏ ఈక్వల్ టు 4 అయితే ప్రింట్ చేయమని లేదా ప్రదేశాన్ని ప్రింట్ చేయమని అన్నట్టు లెక్కొస్తుంది. అదే ఇప్పుడు ఈ ఎల్స్ అనేది చివరన పెట్టడం వల్ల ఏమవుద్దంటే ఇప్పుడు సపోజ్ ఏ ఈక్వల్ టు 1 అన్నాననుకోండి. ఏ ఈక్వల్ టు 1 అంటే ఇది అమరావతి అనేది ప్రింట్ అవుతుంది. ఇంకా ఆటోమేటిక్‌గా ఏ ఈక్వల్ టు 2, ఏ ఈక్వల్ టు 3, ఏ ఈక్వల్ టు 4 అనేది వెళ్ళిపోతుంది. కానీ ఎల్స్ అనేది ఏమవుద్దంటే డిఫాల్ట్‌గా అంటే మీరు అదర్ దాన్ ఈ ఫోర్త్ కండిషన్ ఏ ఈక్వల్ టు 4 కాకుండా 1, 2, 3 ఏది ఇచ్చినా డిఫాల్ట్‌గా ఇది కూడా ఎగ్జిక్యూట్ అయిపోయి ప్రదేశం వస్తది. అమరావతి ప్రదేశ్, విశాఖపట్నం ప్రదేశ్, కర్నూలు ప్రదేశ్ అని చెప్పేసి వచ్చేస్తది. కానీ 4 అని ఎంటర్ చేసినప్పుడు మాత్రం ప్రదేశం రాదు. ఎందుకంటే ఇదంతా కలిపి ఒక బ్లాక్ కింద తీసుకుంటదనమాట. ఇప్పుడు ఇఫ్ ఏ ఈక్వల్ టు 4 అయితే ఆంధ్రాని ప్రింట్ చేయమంటున్నాను. లేదంటే ప్రదేశాన్ని ప్రింట్ చేయమంటున్నాను. దానివల్ల ఏమవుతది 4 అనేది ఇది వాలిడ్ అయింది కాబట్టి ఆంధ్ర ఒకటే ప్రింట్ అవుతది. ఈటి సంగతికొచ్చేసరికి ఏమవుద్దంటే కర్నూలు అనే సంగతి వచ్చేసరికి ఏమవుద్దంటే 3 ఈక్వల్ టు కర్నూలు ఓకే బానే ఉంది. కానీ ఏంటంటే ఏ ఈక్వల్ టు 4 ఎగ్జిక్యూట్ అవ్వదు కదా! సో ఏ ఈక్వల్ టు 4 అవ్వకపోవడం వల్ల ఎల్స్ పార్ట్ అనేది డిఫాల్ట్‌గా ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే. సో అందుకే నెస్టెడ్ ఇఫ్ పెట్టినప్పుడు చివరిలో ఎల్స్ అనేది పెట్టకూడదనమాట. ఓకే. అర్థమైందా కాన్సెప్ట్ ఇది? ఈ నెస్టెడ్ ఇఫ్ పెట్టేటప్పుడు డిఫాల్ట్‌గా ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఎల్స్ అనేది పెట్టకూడదు. ఓకే. అర్థమైందా? ఎవ్రీవన్. ఓకే. ఫైన్. సరే. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్‌లోకి వెళ్తే ఏంటంటే ఎల్స్ ఇఫ్ ఇది ఇఫ్ ఎల్స్ అనమాట. సేమ్ ఇదే ఇక్కడ ఉందో కదా! ఈ కాన్సెప్ట్‌నే తీసి నేను కాపీ చేస్తున్నాను నేను. చూడండి. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఇది. ఓకే. ఇఫ్ ఎల్స్.
సో ఇఫ్ ఎల్స్ కి ప్రోగ్రామ్ రాయండి అమ్మా ఇది. ఓకే, ఇఫ్ ఎల్స్ కి ప్రోగ్రామ్ రాయండి. ఒక్క నిమిషం నాకు. ఓకే, ఓకే, ఇఫ్ ఎల్స్ అనే స్టేట్మెంట్ ఇది. ఈ ప్రోగ్రామ్ రాయండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అంతకుముందు మనం మీకు గుర్తుందో లేదో మనం అంతకుముందు ఎండ్ ఆపరేటర్ ఆర్ ఆపరేటర్ చెప్పాం కదా. ఆ ఎండ్ ఆపరేటర్ ఆర్ ఆపరేటర్ టెస్ట్ చేయడానికి పర్ఫెక్ట్ గా మనం చేయాలంటే దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదంతా ఒక లైన్, అలాగే ఇదంతా కూడా ఒక లైన్. ఓకే, ఇది ఓకే, ఇది ఫస్ట్ లైన్, ఆ తర్వాత ఇది సెకండ్ లైన్, ఆ తర్వాత ఇవి థర్డ్ లైన్. ఇక్కడ నుంచి మామూలే మళ్ళీ ప్రోగ్రామ్ అంతా లైన్ బై లైన్ ఇదంతా కామనే. ఓకే, సో ప్రోగ్రామ్ ఎలా ఉండేది అలా చేయండి. చేసిన తర్వాత ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆన్సర్ 1 ఆర్ 0 సేమ్ మనకి లాజికల్ గేమ్స్ ఎలా ఎంటర్ చేస్తామో అలాగే ఎంటర్ చేయాలి. అలా ఎంటర్ చేసి ఆన్సర్ ఏమవుతుందో చెప్పండి. ఓకే, ఓకే, వచ్చిందండి ఆన్సర్. ఆన్సర్ చేశారా? ఆన్సర్ వచ్చిందండి. స్పీడ్ గా రెస్పాండ్ అవ్వాలండి, టైం అయిపోతుంది. ఈ రోజు మనం ఇప్పుడు దాని మీద అయితే చాలా కాన్సెప్ట్ ఉండిపోయింది మనకి, అవన్నీ చేయాలి మనం. ఆన్సర్ ఏమైనా వచ్చిందా? ఆన్సర్ వచ్చిందా? చాట్ బాక్స్ అంతా ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ వచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రియాంక వచ్చింది. ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఇన్పుట్ 0 పెడితే 0 పెట్టింది. తర్వాత ఎంటర్ ద వాల్యూ ఆఫ్ 0 1 అంటే 1 పెట్టింది. నో హాలిడే బ్రో, ప్లీజ్ స్టార్ట్. ఓకే, ఓకే ఫైన్. ఓకే ప్రీతి, వెరీ గుడ్. సరే, ఇప్పుడు ఒకసారి చూడండి, నేను ఈ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. నేను ఏమంటున్నానంటే ఈ ప్రోగ్రామ్ జనరల్ గా ఏంటంటే ఇఫ్ ఎల్స్ అనే కాన్సెప్ట్ ఉపయోగించుకున్నాను. ఇందులోని మన గేట్స్ అనే లాజిక్ కూడా ఉపయోగించుకున్నాను. ఎలా అంటే ఇప్పుడు నేను ఎలాగంటే ఫస్ట్ ఇట్ ఈస్ హాలిడే అనేది ఏంటంటే వేరియబుల్ అనమాట. నేను ఇందాక ఏ ఇజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి తీసుకున్నాను కదా. అలా ఏ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లేస్ లో నేను ఇట్ ఈస్ హాలిడే అనేది ఒక వేరియబుల్ నేమ్. ఓకే, నేమ్ కింద తీసుకున్నాను. ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి తీసుకున్నాను. అలాగే ఇట్ ఈస్ సండే అనేది కూడా ఏంటి, ఇది కూడా ఒక వేరియబుల్ నేమ్. అంటే ఏ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్, బి ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని మనం లాజిక్ గేట్స్ లో ఎలాగైతే తీసుకున్నానో సేమ్ అలాగే, కాకపోతే కొంచెం మోర్ ప్రిసైజ్నెస్ ఉండడం కోసం ఇట్ ఈస్ హాలిడే, ఇట్ ఈస్ సండే అని చెప్పేసి తీసుకున్నాను అనమాట వేరియబుల్ నేమ్స్. ఓకే, తర్వాత ఇఫ్ ఇక్కడ ఇఫ్ అనే కండిషన్ ఇచ్చి ఇట్ ఈస్ హాలిడే అండ్ ఇట్ ఈస్ సండే అంటే ఏంటి, ఇక్కడ ఇట్ ఈస్ హాలిడే అనేది ఒక వేరియబుల్ నేమ్, ఇట్ ఈస్ సండే అనేది ఒక వేరియబుల్ నేమ్. ఈ రెండు ఏం చేస్తే ఇట్ ఈస్ హాలిడే అనేది 0 కానీ 1 కానీ హోల్డ్ చేసుకుంటుంది. అలాగే ఇట్ ఈస్ సండే అనేది కూడా 0 కానీ 1 కానీ హోల్డ్ చేసుకుంటుంది. మీరు ఇక్కడ గుర్తుపెట్టి గమనించాల్సిన విషయం ఏంటంటే నేను ఇట్ ఈస్ సండే, ఇట్ ఈస్ హాలిడే అని బటన్ దగ్గర ఇక్కడ చూడండి, ఇక్కడ ఇట్ ఈస్ హాలిడే అనే దగ్గర ఎంటర్ యువర్ ఇన్పుట్ అనేది 1 అని ఇచ్చాను అనుకోండి. 1 అని ఇస్తే దాని అర్థం ఏంటంటే ఆ రోజు అది హాలిడే అని అర్థం. 0 అని ఇస్తే అది హాలిడే కాదని అర్థం. అలాగే ఇట్ ఈస్ సండే అనేది ఇక్కడ మీరు ఇక్కడ ఇచ్చారు కదా ఇట్ ఈస్ సండే. ఈ ఇట్ ఈస్ సండే దగ్గర మీరు 0 ఇచ్చుకున్నారనుకోండి, ఆ రోజు సండే కాదని అర్థం. 1 అని ఇస్తే ఆ రోజు సండే అని అర్థం. ఇప్పుడు అండర్గేట్ లాజిక్ ప్రకారం ఏంటి, అది ఇట్ ఈస్ హాలిడే అనేది హై అవ్వాలి, ఇట్ ఈస్ సండే అనేది హై అవ్వాలి. అంటే ఏంటి, ఆ రోజు హాలిడే అవ్వాలి, అలాగే సండే అవ్వాలి. అలా అయితేనే మనకి సండే ఈజ్ ఫన్ డే అని చెప్పేసి మనకి ప్రింట్ అవుతుంది. లేదు అది హాలిడే కాకపోయినా లేదా సండే కాకపోయినా ఆటోమేటిక్ ఏమవుతుంది, నాట్ హాలిడే బ్రో ప్లీజ్ స్టార్ట్ వర్కింగ్ అని చెప్పేసి వస్తుంది. సో దీని ప్రకారం మనం ఏం అబ్జర్వ్ చేస్తాం, అండర్గేట్ లాజిక్ మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట క్లియర్ గా. ఓకే, అండర్గేట్ లాజిక్ అనేది ఎలా అవుతుంది, రెండు కండిషన్ లో రెండు కానీ లేదా అంతకన్నా ఎక్కువ కండిషన్, ఏ కండిషన్ ఉంటే ఆ కండిషన్ లో అన్ని హై అవ్వాలి.
అలా హై అయినప్పుడు అండ్ గేట్ అనేది హై అవుతుంది. సో ఇక్కడ మనకి ఓన్లీ అది హాలిడే దగ్గర 1 లేదా సండే దగ్గర 1 అని పెట్టినప్పుడు మాత్రమే మనకి సండే ఇస్ ఫండే అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, అర్థమైందా కాన్సెప్ట్? ఇది లాజిక్ అర్థమైందండి ఇది? వెరీ గుడ్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇఫ్ ఎల్స్ అనే స్టేట్మెంట్ ఇఫ్ అంటే ఇఫ్ ఇదైతే ఇఫ్ ఈ రెండు హై అయితే అండర్ గేట్ ప్రకారం హై అయితే ఇది ప్రింట్ చేయి. అలా ఎల్స్ అలా కాకపోతే మన చదువులో మన తెలుగులో అర్థం చేసుకోవచ్చు ఇది అంతా కూడా. ఇఫ్ అంటే అలా అయితే ఇలా అయితే ఇది ప్రింట్ చేయి ఇఫ్ కింద ఉన్న లైన్. ఎల్స్ అలా కాకపోతే ఇది ప్రింట్ చేయి. ఓకే, సో నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి మనం ఆర్ గేట్ టెస్ట్ చేద్దాం ఈసారి. ఆర్ గేట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఇది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ మీద ఆర్ గేట్ చేద్దాం. ఓకే, ఇదిగోండి ఇది ప్రోగ్రామ్ నెంబర్ 4 ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ మీద ఇది కూడాను. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏంటంటే నేను వేరియబుల్ నేమ్స్ మార్చాను. ఇట్ ఈస్ సండే, ఇట్ ఈస్ పబ్లిక్ హాలిడే అని చెప్పేసి పెట్టాను అనమాట. ఇది ఆర్ గేట్ అనే ఆపరేషన్ ఉపయోగించాను. చూడండి ఇక్కడ ఆర్ అనేది గేట్ ఉపయోగించాను. సో ఇది చేసి ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి. సో అంటే మనం ప్రాక్టికల్ గా ఇలాంటివి చూడొచ్చు అనమాట. ఇలాంటివి మనం టైటిల్ మనం పెట్టుకోవచ్చు మనం. ఓకే ఫైన్, చేసి ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి. ఓకే స్పీడ్గా చేయండి. ఓకే ఫైన్, సో చేశారు, వెరీ గుడ్. ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఇన్పుట్ అంటే 1 ఇచ్చి 2 days హాలిడే. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పుడు కూడా ఇక్కడ నేను ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఇక్కడ ఉపయోగించినప్పుడు ఇక్కడ ఆర్ గేట్ ఉపయోగించాను కదా. ఇక్కడ సేమ్ ఇక్కడ ఇట్ ఈస్ సండే, ఇందాక ఇట్ ఈస్ పబ్లిక్ హాలిడే, జస్ట్ వేరియబుల్ నేమ్స్ ఇందాకట్లాగే. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి ఇఫ్ ఇట్ ఈస్ సండే, ఇట్ ఈస్ పబ్లిక్ హాలిడే, ఇట్ ఈస్ సండే ఆర్ ఇట్ ఈస్ పబ్లిక్ హాలిడే అని చెప్పేసి నేను చెప్పినప్పుడు ప్రింట్ టుడే ఈజ్ ఏ హాలిడే అంటే ఏంటి? ఇక్కడ ఆర్ లాజిక్ ప్రకారం ఏమవుతుంది? ఏదో ఒక కండిషన్ ఇందాక ఏమవ్వాలి? ఇట్ ఈస్ ఇందాక 2 కండిషన్లు హై అవ్వాలి, అంటే 2 1 అవ్వాలి. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ఇట్ ఈస్ సండే కానీ లేదా ఇట్ ఈస్ పబ్లిక్ హాలిడే, ఈ రెండింటిలో ఏదో ఒకటి 1 అయితే చాలు, ఆటోమేటిక్ గా టుడే ఈజ్ హాలిడే అవుతుంది. ఎప్పుడు ఈ ఎల్స్ బ్లాక్ లోకి వెళ్తుంది అంటే ఈ 2 జీరోలు అవుతాయి కదా. ఈ 2 జీరోలు ఎప్పుడైతే అవుతాయో అప్పుడు మాత్రమే ఇది ఎల్స్ బ్లాక్ వెళ్తుంది అనమాట. ఓకే, అర్థమైందా లాజిక్ ఇది? ఓకే, లాజిక్ అర్థమైందా? వెరీ గుడ్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఒకసారి నాట్ గేట్ ని టెస్ట్ చేస్తాం మనం. నాట్ గేట్ ఓకే, T5 ఇది నాట్ గేట్ ఆపరేషన్ మీద ఇనిషియలైజేషన్ అనమాట. ఒక్కసారి నేను దీన్ని ఓకే, సో దిస్ ఇస్ ద ప్రోగ్రామ్. చేయండి ఈ ప్రోగ్రామ్ కూడా చేసి ఎగ్జిక్యూట్ చేయండి. అప్పుడు మీకు ఆ లాజిక్ గేట్స్ మీద అవగాహన వచ్చినట్టు ఉంటుంది. ఆ లాజిక్ గేట్స్ ని ఇఫ్ బ్లాక్ లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే దాని మీద కూడా ఒక చిన్న అవగాహన అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇది కూడా చేసి ఆన్సర్ వస్తే చెప్పండి. ఓకే, చేశారు కదా. సో ఫైన్, వెరీ గుడ్, చాలా మందికి వచ్చింది. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే నార్మల్ గా ఇప్పుడు ఇక్కడ ఒక రీసెంట్ గా ఇప్పుడు మనకి అంత ముందు ఒకసారి ఒక మూవీ ఉంటది కదా. ఆ మూవీలోని చెప్పర హీరోతో విలన్ తో హీరో అంటాడు కదా, మీ బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉందనుకుంటే పోతుంది లేదనుకుంటే ఉంటదని చెప్పేసి అంటాడు కదా. సో ఆ కాన్సెప్ట్ ప్రకారం రాశారనమాట దీన్ని.
సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చెక్ యువర్ బ్యాలెన్స్ అనేది వేరియబుల్ నేమ్ అనమాట. ఈ వేరియబుల్ నేమ్ ఇక్కడ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి 1 అనగానే 0 అని అడిగిస్తాం. ఇఫ్ చెక్ యువర్ బ్యాలెన్స్ అంటే ఏంటి, ఈ వేరియబుల్ లోని డేటా అనేది 1 అయితే కనుక 1 అంటే ఏంటి అర్థం, ట్రూ అని. అంటే ఏంటి, బ్యాలెన్స్ మీ దాంట్లో బ్యాలెన్స్ ఉందనుకుంటే ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ప్రింట్ గాన్ అంటే గాన్ పోతుంది. లేదు అనుకుంటే సేఫ్ అవుతుంది. ఓకే, అంటే జీరో అయింది అనుకోండి ఆటోమేటిక్ గా సేఫ్ అవుతుంది. 0 అంటే లేదనుకుంటే అకౌంట్ లో బ్యాలెన్స్ ఉంటుంది అనమాట. సో ఆ కాన్సెప్ట్ ప్రకారం ఇది చేసింది. సో ఇంచుమించు ఇది నాట్ గేట్ కి సంబంధించిన నాట్ గేట్ ఆపరేషన్ లాగా వస్తుంది అనమాట. 1 అంటే 0 వస్తుంది, 0 అంటే 1 వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ నాట్ గేట్ ఆపరేషన్ ఇన్ ఇఫ్. అర్థమైందా ఇది లాజిక్, ఇది ఈ కాన్సెప్ట్ అర్థమైంది, ఇది నాట్ గేట్ కాన్సెప్ట్. ఓకే ఫైన్. సో ఇది నాట్ గేట్ కాన్సెప్ట్ అనమాట. తర్వాత మనకి నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే ఇఫ్ ఎల్స్ ఎల్ఇఫ్ స్టేట్మెంట్ అనమాట. ఆ ఎల్ఇఫ్ స్టేట్మెంట్ ఏంటనేది దానికి దీనికి డిఫరెన్స్, ఇది ఈ ఇఫ్ ఎల్స్ కి ఇఫ్ ఎల్ఇఫ్ కి డిఫరెన్స్ ఏమి ఉండదు. సింపుల్ కాన్సెప్ట్ అంతే, ఏమి ఉండదు. అది ఫస్ట్ మీరు ఎల్ఇఫ్ చేసేయండి, చేసేసిన తర్వాత అప్పుడు ఇఫ్ ఎల్స్ అనేది నేను చెప్తాను. నేను అదే డిఫరెన్స్ ఏంటనేది చెప్తాను. అంటే ఫస్ట్ కాన్సెప్ట్ అనేది ఫస్ట్ మీకు వచ్చేస్తే ఆటోమేటిక్ గా తర్వాత ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు. ఫైన్, ఇప్పుడు చేయండి, ఇది ప్రోగ్రామ్ చేయండి. ఇది దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ T7 ఇఫ్ ఎల్ఇఫ్ ప్రోగ్రామ్ అనమాట. ఇక్కడ మీకు తెలిసిందే కదా. నేను ఒక వెయిట్ అంటే ఒక కాన్సెప్ట్ అనమాట. ఎలా అంటే ఒక ఒక కాంపిటీషన్కి వెళ్ళాం. అందులో వెయిట్ 50 కన్నా తక్కువ ఉంటే కనుక 50 కేజీల కన్నా తక్కువ ఉంటే ఆటోమేటిక్ గా యు ఆర్ నాట్, అక్కడికి ఆ కాంపిటీషన్ మనం ఎలిజిబుల్ కాదు. అలాగే 80 కేజీల కన్నా ఎక్కువ ఉన్నా సరే ఆ కాంపిటీషన్ మనం ఎలిజిబుల్ కాదు. 50 కేజీల కన్నా ఎక్కువ ఉండాలి, 80 కేజీల కన్నా తక్కువ ఉండాలి అనే కాన్సెప్ట్ తో ఉంటుంది అనమాట. 50కి 80కి మధ్యలో ఉంటే అది ఎలిజిబుల్ అవుతాయి. ఓకే, సో దీని ప్రకారం ప్రోగ్రామ్ రాశాను. ఇది చెయ్యండి, ఎల్ఇఫ్ అనేది ప్రోగ్రామ్ చేయండి. చేసిన తర్వాత ఆన్సర్ వస్తుంది చెప్పండి, మీరు ఎంటర్ చేసిన ఆన్సర్. అప్పుడు నేను అప్పుడు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు ఎల్ఇఫ్ కి ఇఫ్ ఎల్స్ కి సారీ ఇఫ్ ఎల్స్ కి ఎల్ఇఫ్ కి డిఫరెన్స్ ఏంటనేది చెప్తాను. ఓకే, ఓకే చేస్తారా? ఫైన్, వెరీ గుడ్. ప్లీజ్ స్టాండ్, we will use your weight 95, you are not eligible for this. ఓకే, వెరీ గుడ్. అలాగే ఇక్కడ ప్లీజ్ స్టాండ్ విల్ బి వెయిట్ అంటే 56 అంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్. వెరీ గుడ్. ఓకే ఫైన్. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు మనం ఏదైనా జాబ్స్ గట్రా అప్లై చేసినప్పుడు ఇలాంటివి కొన్ని కండిషన్స్ ఎదురవుతుంటాయి కదా. ఎంత హైట్ ఉండాలి, ఎంత వెయిట్ ఉండాలి, విజన్ పవర్ ఎంత ఉండాలని చెప్పేసి అంటారు కదా. సో అవన్నీ ఆటోమేటిక్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాయంటే ఇంచుమించు బ్యాక్ ఎండ్ ఎలాంటి ప్రోగ్రామ్స్ రన్ అవుతుంటాయి అనమాట. ఓకే, ఇలాంటి ప్రోగ్రామ్స్ రన్ అవుతుంటే ఆటోమేటిక్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఫ్లోట్ ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ వెయిట్ అనేది ఎగ్జాక్ట్ గా ఉండదు కదా. ఓకే, ఇక్కడ నేను ఫ్లోట్ అనేది ఎందుకు తీసుకున్నానంటే వెయిట్ అనేది ఎప్పుడు కూడా మనకి రౌండెడ్ వాల్యూ ఉండదు. ఓకే, ఈ రౌండెడ్ వాల్యూ ఉండకపోవడం వల్ల ఏమవుతుంది అయితే 45.5 గ్రామ్స్ 45.50 గ్రామ్స్ అంటే ఇంక్లూడింగ్ గ్రామ్స్ తో కూడా కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇది రౌండెడ్ వాల్యూ చేశారనుకోండి, ఇప్పుడు వెయిట్ లెస్ దాన్ 50 అన్నారు కదా. సో ఇప్పుడు నేను 50.80 గ్రామ్స్ ఉన్నాను అనుకోండి, అప్పుడు 50 కన్నా ఎక్కువ ఉన్నట్టు లెక్కలోకి వస్తాను. కానీ రౌండెడ్ వాల్యూ చేస్తే ఏమవుతుంది, అది 20 గ్రాములే కాబట్టి 50కి దగ్గర తీసారనుకోండి ఆటోమేటిక్ వాళ్ళు ఇన్ఎలిజిబుల్ అవుతారు అనమాట. సో అందుకని చెప్పేసి వాళ్ళు 50కి ఇప్పుడు వాళ్ళు ఈ పాయింట్ కూడా చాలా 1 గ్రామ్ కూడా ఇంపార్టెంటే కాబట్టి మనకి ఇక్కడ ఫ్లోట్ నెంబర్ అనేది తీసుకున్నాను. ఓకే ఫైన్ సార్. ఇఫ్ ఎల్స్ ఎల్ఇఫ్ ఏమైనా ఇంకా అయినా ఆర్డర్ వైజ్ వస్తుందా సార్? ప్లీజ్ స్టాండ్. ఓకే ఫైన్. ఇక్కడ ఇప్పుడు ఇఫ్ ఎల్స్ చెప్తాను, అంటే ఇప్పుడు చెప్తాను కదా. ఇప్పుడు ఇఫ్ ఎల్స్ అనేది ఉపయోగించామనుకోండి, ఇక్కడ ఇఫ్ అని చెప్పేసి ఇది ఉపయోగించుకుంటాం మనం. ఇఫ్ అని చెప్పేసి ఈ కండిషన్ రాయాలి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ఎల్స్ అనే కండిషన్ ఉపయోగించాలంటే ఇక్కడ డైరెక్ట్ గా ఎల్స్ ఉండదు కదా. ఎందుకంటే ఇఫ్ 50 కన్నా ఎక్కువ అయితే
సారీ 50 కన్నా తక్కువ అయితే నాట్ ఎలిజిబుల్. ఒకవేళ 80 కన్నా ఎక్కువైతే నాట్ ఎలిజిబుల్. సో ఈ కండిషన్ మనం ఇఫ్ ఎల్స్‌లో ఎలా రాస్తాం మనం నార్మల్‌గా అయితే ఇక్కడ చూడండి ఈ ప్రోగ్రామ్ నీకు కాపీ చేస్తున్నాను నేను. ఇఫ్ ఎల్స్‌లో అయితే ఎలా రాస్తామంటే కొంచెం పెద్దదవుతది అంతే. సపోజ్ నేను ఎలా పెట్టాను చూడండి. ఇఫ్ ఫ్లోట్ నంబర్ అని చెప్పేసి ఇచ్చాను నేను. ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ కండిషన్ తీసుకొచ్చి ఫస్ట్ రాసుకోవాలి ఇఫ్ ఎల్స్‌లో. ఇఫ్ ఎల్స్‌లో అయితే ఈ కండిషన్ తీసుకొచ్చి ఫస్ట్ రాసుకోవాలి. చూడండి. ఇదిగోండి. ఇక్కడ ఎల్ఇఫ్ అని కాకుండా ఇఫ్ అని పెట్టాలి. ఇఫ్ weight greater than or equal to 50 and weight less than or equal to 80 you are eligible job. Else అని చెప్పేసి ఇక్కడ ఏం పెడతాం, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి పెడతాం. Else print you are not eligible for this you are not eligible to this job. సో ఇఫ్ ఎల్స్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే లైన్స్ అనేవి కొంచెం ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ కి ఇఫ్ ఎల్స్ వల్ల ఎక్కువ అవుతాయి, కొన్ని ప్రోగ్రామ్ కి ఇఫ్ ఎల్స్ వల్ల తక్కువ అవుతాయి అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ డైరెక్ట్ గా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను అనుకోండి. సపోజ్ దీన్ని కాపీ చేసి ఎగ్జిక్యూట్ చేస్తా చూడండి. ఎగ్జిక్యూట్ చేస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ పెట్టాను నేను. ఇది ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి. ఓకే, ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 40 అని చెప్పేసి ఎంటర్ చేస్తే ఇక్కడ చూడండి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్ అని చెప్పేసి వచ్చింది. అలాగే నేను 60 అని ఎంటర్ చేస్తే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్ అని వచ్చింది. సో ఇందాక ప్రోగ్రామే, కానీ ఎల్ఇఫ్ అనే పాయింట్ యూజ్ చేయకుండా ఇఫ్ ఎల్స్ అనేది యూజ్ చేస్తే ఇలా ఉంటది అనమాట. ఓకే, ఇక్కడ ఇఫ్ ఎల్స్ అనేది ఏంటంటే ఇప్పుడు ఇందులో 2 కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. అదే సపోజ్ నేను ఒక టాస్క్ ఇస్తాను, దాని బేస్ మీద మీకు అర్థమవుతుంది చెప్తుంది. నేను ఇఫ్ ఎల్స్ కి ఎల్స్ కి డిఫరెన్స్. ఇదిగోండి, ఈ ప్రోగ్రామ్ చేయడానికి ట్రై చేయండి, లేదంటే నేను చెప్తాను నేను కావాలంటే. ఒక్క నిమిషం ఉండండి. ప్రోగ్రామ్ నెంబర్ 8 అనమాట. ఇది మీరు ఏ కాన్సెప్ట్ ఉపయోగించాలో చేసుకోవచ్చు. ప్రోగ్రామ్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ బిల్ ప్రోగ్రామ్ అనమాట. రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ మంత్లీ పవర్ బిల్ కండిషన్స్. మంత్లీ పవర్ బిల్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ చూడండి. ఇక్కడ పవర్ బిల్ అనేది 0 to 50 యూనిట్స్ వచ్చింది అనుకోండి. 0 నుంచి 50 యూనిట్స్ మధ్యలో ఉంటే కనుక బిల్ అనేది ఆ యూనిట్స్ ఇంటూ 0.50 పైసా. ఓకే, 0.50 పైసాతో మల్టిప్లై అవ్వాలి. అలాగే 50 నుంచి 100 మధ్యలో ఉన్నాయనుకోండి యూనిట్స్, ఆ 50 సపోజ్ 60 యూనిట్స్ ఉన్నాయనుకోండి, ఆ 60 ఇంటూ 1 రూపీ అవ్వాలి. అలాగే ఆ 100 నుంచి 150 లోపు, 100 కన్నా ఎక్కువ 150 కన్నా తక్కువ ఉంటే కనుక అప్పుడు 1.5 1.50 రూపీస్తో. ఓకే, తర్వాత 150 to 200 ఉంటే 2 రూపీస్తో, 200 to 250 ఉంటే 3 రూపీస్తో యూనిట్ ఛార్జెస్ పడి మనకి బిల్ రావాలి. సో దీన్ని బట్టి ప్రోగ్రామ్ చేయండి. దీన్ని బట్టి ప్రోగ్రామ్ చేసి నాకు ఆన్సర్ చెప్పండి. ఓకే, ఇప్పుడు దీని మీద మీరు ఇఫ్ ఎల్స్ యూజ్ చేసుకోవచ్చు. ఎల్ఇఫ్ అనేది ఎల్ఇఫ్ అనేది కండిషన్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఏ కండిషన్ ఉపయోగిస్తే ప్రాపర్ గా ఆన్సర్ వస్తుంది అనేది మీరు చూసి నాకు ఆన్సర్ చెప్పండి. మెనీ కండిషన్స్ వీ కెన్ రైట్ యూజింగ్ ఎల్ఇఫ్. ఓకే, మీరు ఎలా అయితే మీరు ఏం రాసుకున్నా ప్రాబ్లం లేదు. ఓకే, మీకు ఇలాంటి పెద్ద ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ఇఫ్ ఎల్స్ అనేది ఉపయోగపడుతుంది ఎక్కువగా. కావాలంటే చూడండి. ఓకే, ఎల్ఇఫ్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు ఎక్కువగా ఎల్ఇఫ్ అనేది ఉపయోగపడుతుంది.
ఎందుకంటే ఇక్కడ మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 0-50 ఇక్కడ ఎల్స్ అనే కండిషన్ లేదు ఇక్కడ. ప్రతి దానికి మధ్యలోనే ఉంది కదా! ఇప్పుడు అన్నిటికి ఇఫ్ అనే రాసుకోవాలి. దానికన్నా మీరు ఎల్ఇఫ్ అని రాసుకుంటే అప్పుడు ఎల్స్ అనే ఇంటర్ఫరెన్స్ అనేది ఉండదన్నమాట. ఒకసారి మీరు చేయండి ప్రోగ్రాము. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఓకే. ఈ ప్రోగ్రామ్ ట్రై చేయండి. నేను ఈ ప్రోగ్రామ్‌కి ఇచ్చే టైము 3:05 అంటే నేను కరెక్ట్‌గా ఇప్పుడు 3:01 అవుతుంది. కరెక్ట్‌గా 4 మినిట్స్‌లో మళ్ళీ అడుగుతాను నేను. అప్పుడు ప్రోగ్రామ్ ఒకవేళ మీరు చెప్తే ఓకే. లేదంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. త్వరగా చేయండి. ఓకే. ప్రోగ్రామ్ ఎవరైనా చేశారా? ప్రోగ్రామ్ ఎవరైనా చేశారండి ఇది? ప్రోగ్రామ్ చేసినోళ్ళు నాకు ఇక్కడ వాళ్ళ కోడ్‌ని చాట్ బాక్స్‌లో పెడితే నేను దాన్ని చెక్ చేస్తాను. ఓకే. త్వరగా చేయండి. చెప్పాను కదా! ఈ రోజు నుంచి మొత్తం అన్నీ కూడా టాస్క్ బేస్డ్ ఉంటాయని మొత్తం అన్నీ కూడా. జస్ట్ కాన్సెప్ట్ అనేది చిన్నదే. కాకపోతే ఏంటంటే నేను టాస్క్ ఇస్తూ ఉంటాను. మీరు చేస్తూ ఉంటారు. బట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఏంటంటే ప్రోగ్రామ్ కండిషన్ వచ్చినప్పుడు మనం ఎలా ఎలా చేయాలనేది కూడా చెప్తాను. ఓకే. త్వరగా చెప్పండి. త్వరగా ఇక్కడ కాపీ చేసి పెట్టండి. ఇంకా ఎవరు చేయలేదా? చేయలేదా? ఓకే. ఫైన్. ఇదిగోండి. సో ఇక్కడ చూడండి ప్రోగ్రామ్ కోడ్ పెట్టాను నేను. ఇక్కడ కోడ్ ఏంటంటే ఇక్కడ ఇందులో ఒక కండిషన్ పెట్టడం వచ్చాను. అదేంటి చూపిస్తాను చూడండి. ఇక్కడ మోర్ దాన్ 250 యూనిట్స్ అయితే 5 రూపీస్ వేయాలి. ఇక్కడ మోర్ దాన్ 2 యూనిట్స్ అంటే 5 రూపీస్ వేయాలన్నప్పుడు ఇక్కడ ఇఫ్ ఎల్స్ ఇప్పుడు మనం ఎక్కడి వరకు మనం ఏం చేస్తాం జనరల్‌గా యూనిట్స్ బిట్వీన్ 0-50 550-10 ఇదంతా చూడండి ఒకసారి చూపిస్తాను నేను మీకు కోడ్. ఫస్ట్ మనం 0-50 కాదా 0-50 కాదా అని చెప్పేసి ఎంటర్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం ఒక కస్టమైజ్డ్ ఇన్పుట్ తీసుకోవాలి. అంటే ఏంటి? యూజర్ ఇన్పుట్ ఎంటర్ చేయడానికి ఒక కస్టమైజ్డ్ ఇన్పుట్స్ అనేది తీసుకోవాలి. ఆ కస్టమైజ్డ్ ఇన్పుట్స్ తీసుకుంటే A ఇంట్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ యూనిట్స్ అని చెప్పేసి వచ్చింది. తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ గమనిస్తే ఇఫ్ A గ్రేటర్ థాన్ 0 అండ్ A లెస్ థాన్ 50 అంటే ఏంటి? ఇది 0 కన్నా ఎక్కువ 50 యూనిట్ల కన్నా తక్కువ ఉన్నప్పుడు ప్రింట్ యువర్ బిల్ ఈస్ ఓకే. ఇక్కడ ఇయి పెట్టుకోండి. కొటేషన్స్ మళ్ళీ ఇయే నాలాంటివి పెట్టుకోలేదు. రాంగ్ వచ్చేస్తుంది. ఓకే. ప్రింట్ యువర్ బిల్ ఈస్ ఇది కొటేషన్స్ మధ్యలో పెట్టాను కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈజ్ అలా ప్రింట్ అవుతది. కామా అంటే ఒక స్పేస్ వచ్చి A ఇంటూ 50 A ఇంటూ 0.50 అంటే ఆ పర్టిక్యులర్ 0 నుంచి 50 మధ్యలో ఉన్న యూనిట్స్ ఇంటూ 0.50తో మల్టిప్లై అయ్యి మనకి ఆన్సర్ అనేది వస్తదన్నమాట ఇక్కడ. ఓకే. ఆ తర్వాత సేమ్ అదే క్వెషన్ ఇంకా అదే ప్రింట్ ఇది కాపీ పేస్ట్ అన్నమాట ఇక్కడ. కాకపోతే అక్కడ 0-50 పెట్టాం కదా! ఇక్కడ 50-100 పెడతాం అన్నమాట. ఓకే. ఇక్కడ 50-100 పెడతాం. మళ్ళీ ఇక్కడ 100 నుంచి 150 పెడతాం అన్నమాట. ఓకే. అంతే ఏం లేదు. ఇక్కడ ప్రతిది కూడా ఏంటంటే కాపీ పేస్ట్ చేస్తాం. 50 ఇంక్రీజ్ చేసుకుంటూ ఎళ్లి బిల్స్ కూడా 50 పైసా కింద పెడతాం మనం. ఓకే. 50 పైసా కింద ఇంక్రీజ్ చేస్తున్నాం మనం. సరే. సార్ ఇక్కడ మేము అన్నీ బాగానే చేస్తాం. ఇక్కడ లాస్ట్‌లో మీరు ఇక్కడ గమనిస్తే సపోజ్ ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఇన్ని కండిషన్‌లు వచ్చినాయి కదా! ఇప్పుడు ఎల్స్ అనే కండిషన్ ఇప్పుడు చివరాకన్న ఇవేం కాకుండా ఎల్స్ ప్రింట్ యువర్ బిల్ ఈస్ జీ యువర్ బిల్ ఈస్ అని చెప్పేసి ఇక్కడ పెట్టాం కదా! యువర్ బిల్ ఈస్ A ఇంటూ 50 అంటే ఇది మోర్ దాన్ 250 అయితే మోర్ దాన్ 250 కన్నా ఎంటర్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకి ఇది 5 రూపీస్ చొప్పున మల్టిప్లై అవుతది.
ఓకే. బానే ఉంది. సార్ ఇప్పుడు గనక నేను ఇప్పుడు సపోజ్ ఈ ప్రోగ్రామ్‌ని ఎలా తీసుకోండి ఇక్కడ. ఇప్పుడు గనక ఈ ప్రోగ్రామ్‌లో నేను ఎల్ఇఫ్ కాకుండా ఇఫ్ అనేది ఉపయోగించాననుకోండి. ఓన్లీ ఇఫ్ అనేది ఉపయోగిస్తే అప్పుడు ఏమవుతదంటే ఈ ఎల్స్ ఉంది కదా! ఈ ఎల్స్ అనేది ఏంటంటే అప్పుడు ఈ బ్లాక్‌కి ఉపయోగపడుతది. ఈ బ్లాక్‌కి పనికొస్తది. ఇంతకుముందు మనం ఎల్ఇఫ్‌లో మనం చేసాం కదా! మనం ఇఫ్ బ్లాక్‌లో పెట్టి లాస్ట్‌లో ఎల్స్ పెడితే ఆహ్, ఏ ఈక్వల్ టు 2 పెడితే వైజాగ్ అండ్ ప్రదేశ్ అని చెప్పేసి ఎలా అయితే వచ్చిందో ఇక్కడ కూడా ఎల్ఇఫ్ దగ్గర ఇలా వస్తది. కావాలంటే నేను మీకు ఇది కాపీ చేసి నేను మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా చూడండి. ఇదిగోండి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎలక్ట్రిసిటీ బిల్ ప్రోగ్రామ్ ఇదిగోండి ఇక్కడ. ఇదిగోండి. సపోజ్ ఇది నేను ఇందాకడ స్టూడెంట్ మార్క్స్ కదా! ఎలక్ట్రిసిటీ బిల్ ప్రోగ్రామ్ ఇదిగోండి. ఇదిగోండి. ఎలక్ట్రిసిటీ బిల్ ప్రోగ్రామ్ ఇదే కదా! సేమ్ ఇది. ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఇఫ్ యూనిట్స్ గ్రేటర్ థాన్ 150 అండ్ యూనిట్స్ లెస్ థాన్ 200 అక్కడ ఏ అని తీసుకున్నాను, ఇక్కడ యూనిట్స్ అని చెప్పి డైరెక్ట్‌గా తీసుకున్నాను. అంటే ఏంటి? యూనిట్స్ ఈక్వల్ టు ఇంట్ ఇన్‌పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. అంటే యూనిట్స్ అనేవి ఏమవుతాయి ఇక్కడ వేరియబుల్ నేమ్ అవుతుంది. ఓకే. ఆ యూనిట్స్ అనేవి 0 ఇప్పుడు 0 కన్నా ఎక్కువ, 50 కన్నా తక్కువ. లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టుకోవాలి ఇక్కడ ఎప్పుడు కూడా. లెస్ థాన్ అని పెట్టుకోకూడదు. ఎందుకు అంటే ఇక్కడ మీరు ఎప్పుడు కూడా ప్రోగ్రామ్‌లో మీరు గమనిస్తే నేను యూనిట్స్ అనేవి 0 కన్నా ఎక్కువ ఉండాలంటున్నాను నేను. 50 కన్నా తక్కువ లేదా 50 అంటే ఇక్కడ నెక్స్ట్ కండిషన్‌లో నేనేం చేస్తున్నాను యూనిట్స్ గ్రేటర్ థాన్ 50 అని అంటున్నాను. గ్రేటర్ థాన్ 50 అంటే అప్పుడు ఈక్వల్ టు 50 అయితే ఈ కండిషన్ వాలిడ్ అవుద్ది. ఈ కండిషన్ వాలిడ్ అవుద్ది. కాబట్టి చూడండి నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా చూడండి. ఇప్పుడు లెస్ థాన్ 50 అని పెట్టాను నేను. ఓకే. ఇది లెస్ థాన్ ఆర్ ఈక్వల్ ఇప్పుడు సారీ ఎలా కాదు. ఇది కాపీ చేసి పెడితే మీకు ఇంకా బాగా అర్థం. సపోజ్ నేను దీన్ని కాపీ చేసి కింద పెడుతున్నా చూడండి. ఈ ప్రోగ్రామ్ పెడుతున్నా. ఇదిగోండి. మీరిక్కడ కరెక్ట్‌గా గమనిస్తే ఆహ్, ఎల్స్ అనేది పెడుతున్నాను నేను. ఎల్స్ యూనిట్స్ గ్రేటర్ థాన్ 50 ఆర్ లెస్ థాన్ 100 ఇలా పెట్టుకున్నాం అనుకోండి. ఓకే. ఇక్కడ చూడండి. రన్ చేస్తే రీజర్ రావచ్చు. ఓకే. ఇక్కడ 50 అనేది ఎంటర్ చేస్తే చూడండి. ఇక్కడ చూసారా 50 అనేది ఎంటర్ చేస్తే ఆన్సర్ రాలేదు. ఎంటర్ ద కన్సంప్షన్ ఆఫ్ యూనిట్స్ అంటే 50 ఎంటర్ చేస్తే ఆన్సర్ రాలేదు. ఎందుకంటే ఇక్కడ మీరు గమనిస్తే నేనిక్కడ ఏమంటున్నాను నేను గ్రేటర్ థాన్ 0 అంటున్నాను. బాగానే ఉంది. లెస్ థాన్ 50 అంటున్నాను. అంటే ఏంటి ఇక్కడ 49 వరకు కౌంట్ అవుతది ఇక్కడ. ఓకే. లెస్ థాన్ 50 అంటే ఇక్కడ ఓన్లీ 49 వరకి కౌంట్ అవుద్ది. ఇక్కడ నేనేమంటున్నాను ఎల్స్ యూనిట్స్ గ్రేటర్ థాన్ 50 అండ్ యూనిట్స్ అని చెప్పేసి అన్నాను. అంటే గ్రేటర్ థాన్ అంటే ఇక్కడ అర్థం ఏంటి ఇక్కడ 51 నుంచి కౌంట్ అవుతది. ఓకే. అంటే ఇక్కడ 49తో ఆగిపోద్ది. ఇక్కడ 51తో స్టార్ట్ అవుతది. 50 అనేది లేదు ఇక్కడ. సో 50 ఇచ్చినప్పుడు ఏమవుద్ది? రాంగ్ అవుద్దనమాట. అంటే ఏం ఆన్సర్ రాదు. ఎందుకంటే మనం ఏ ప్రోగ్రామ్ ఎంటర్ చేయమని ఇవ్వలేదు. సో అందుకని చెప్పి మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఇచ్చుకునేటప్పుడు ఎప్పుడు కూడా లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు అని ఇచ్చుకుంటే అంటే 0 నుంచి 50 యూనిట్ల మధ్యలో ఉంటాయి. 50 కన్నా తక్కువ లేదా 50 యూనిట్ల కన్నా 50 యూనిట్‌కి ఈక్వల్. ఈ 2 కండిషన్‌లు ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్‌గా అదేమవుతది అప్పుడు ఈ ప్రింట్ స్టేట్‌మెంట్ అనేది రన్ చేస్తది. అలాగే యూనిట్స్ గ్రేటర్ థాన్ 50 అండ్ యూనిట్స్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 100 అని ఇచ్చామనుకోండి. 50 యూనిట్ల కన్నా ఎక్కువ, 100 కన్నా తక్కువ మరియు 100కి ఈక్వల్. అలా పెట్టుకుంటాం. ఓకే. ఇది అర్థమైందా కాన్సెప్ట్ ఇది? ఇప్పటిదాకా చెప్పినంత వరకు అర్థమైందా కాన్సెప్ట్? ఇప్పటిదాకా చెప్పినంత వరకు కాన్సెప్ట్ అర్థమైందా? ఇప్పటిదాకా చెప్పింది అర్థమైందా? ఓకే. ఫైన్. అర్థమైంది. సరే. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ ఈ యూనిట్స్ ప్రోగ్రామ్ ఉంది కదా! సార్ ఎందుకు సార్ మీరు ఎల్ఎఫ్ ఉపయోగించారు? సింపుల్ ఇఫ్ ఉపయోగించొచ్చు కదా! అని చెప్పేసి డౌట్ రావచ్చు. ఎందుకిక్కడ ఎల్ఇఫ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇదిగోండి. ఈ ప్రోగ్రామ్ ఇక్కడ తీసేస్తున్నాను. తీసేసి ఒకసారి మళ్ళీ నేను రీటైప్ చేస్తాను. ఏం లేదు సింపుల్‌గా. ఎల్ఎఫ్ తీసేసి ఇఫ్ పెడతాను అంతే. ఏం లేదు. జస్ట్ ఇఫ్ పెట్టి ఓకే. ఇఫ్ పెట్టాననుకోండి ఇక్కడ ఇఫ్ అని పెట్టాను నేను. ఇఫ్ అని పెట్టిన తర్వాత
ఇక్కడ చూడండి. ఓకే. గ్రేటర్ దాన్ 50 అన్నది వచ్చింది. ఓకే. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం చూడండి ఇక్కడ. సపోజ్ నేను ఇప్పుడు అన్నిటికి ఇఫ్ పెట్టాను కదా నేను. ఇది ఇక్కడ కాదు. నేను ఎలా పెడుతున్నాను ఎల్స్ అని పెట్టి ఒకవేళ 3 దాటిన తర్వాత గ్రేటర్ దాన్ 251 అయితే ఆటోమేటిక్ గా 5తో మల్టిప్లై అవ్వమని చెప్పేసి అన్నాను కదా. సో ఇక్కడ మనం ఓన్లీ ఇఫ్ అనేది యూజ్ చేస్తే ఇక్కడ మనం చూడండి నేను సపోజ్ నేను 56 యూనిట్స్ అని పెట్టాను అనుకోండి. యువర్ మంత్లీ బిల్ ఇస్ 56.0 అలాగే 280.0 అని కూడా వస్తుంది. ఎందుకు 280.0 అనేది వస్తుంది అంటే ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ మీరు కరెక్ట్గా గమనిస్తే ఇక్కడ ఎల్స్ అని రాశానంటే దాని అర్థం ఫస్ట్ ప్రైమరీగా ఈ ఎల్స్ అనేది ఈ ఇఫ్ బ్లాక్ ఉంది కదా. ఇక్కడ ఈ ఇఫ్ బ్లాక్ కి ఇది ఒక వరకు ఈ ఇఫ్ బ్లాక్ కి చెందింది జనరల్ గా. ఫస్ట్ ఇఫ్ యూనిట్స్ గ్రేటర్ దాన్ 200 అండ్ యూనిట్స్ లెస్ దాన్ 250 ఇదైతే ఆటోమేటిక్ గా ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే ఇదైతే ఇది ప్రింట్ చేయమంటాం, లేదంటే ఎల్స్ లోకి వెళ్ళమంటాం. అలా కాకుండా నేను ఇఫ్ అని చెప్పేసి మన 50 లోపు కానీ 100 లోపు కానీ పైన బ్లాక్స్ ఉన్నాయి ఎంటర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది ఎంటర్ చేసినప్పుడు మనకి ఇది ఏమవుతుంది, ఈ ప్రింట్ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అయిపోయిన తర్వాత ఇది చుట్టూ తిరిగి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ ఎల్స్ అనేది ఏంటంటే డిఫాల్ట్ గా అన్నింటికి చెందుతుంది అనమాట. సో డిఫాల్ట్ గా చెందినప్పుడు అప్పుడు ఏమవుతుంది, నేను ఇందాక ఏమి ఇచ్చాను యూనిట్స్ సైజు 56 అని ఇచ్చాను. 56 ఇచ్చినప్పుడు 50 యూనిట్లు దాటినాయి కాబట్టి రూపాయి చొప్పున 56 రూపాయలు ప్రింట్ అయిపోయింది. ప్రింట్ అయిపోయిన తర్వాత ఇక్కడ 280 అని చెప్పేసి ఎందుకు ప్రింట్ అయిందంటే 50 ఇంటూ 5 చేస్తే ఏమవుతుంది, 56 ఇంటూ 5 చేస్తే 280 వస్తుంది. ఓకే, 56 ఇంటూ 5 చేస్తే అది 280 వస్తుంది అనమాట. 280 వస్తే అప్పుడు డిఫాల్ట్ గా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి మనం ఎల్ఇఫ్ అనేది మనం ఖచ్చితంగా ఇప్పుడు మల్టిపుల్ కండిషన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఎల్ఇఫ్ అనేది ఉపయోగించాలి. ఇక్కడ ఎల్ఇఫ్ అనేది ఉపయోగిస్తే ఏమవుతుందో చూడండి. ఎల్ఇఫ్ అనేది ఉపయోగించామనుకోండి, ఎల్ఇఫ్ అనేది ఉపయోగించి ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను 56 అని ఇస్తే ఆన్సర్ 56 అని వచ్చింది. అలాగే నేను 150 అని ఇస్తే ఆన్సర్ 225 అని వచ్చింది. ఓకే, అలాగే నేను 278 అని ఇస్తే 1319 అని వచ్చింది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ఎల్ఇఫ్ అనేది ఏమవుతుందంటే ఒక ఇండివిజువల్ బ్లాక్ లాగా పనికొస్తుంది. ఎల్ఇఫ్ అనేది ఒక ఇండివిజువల్ బ్లాక్ లాగా పనికొస్తుంది. అంటే ఇది ఈ 2 లైన్లు సపరేట్ గా ఒక బ్లాక్, అలాగే తర్వాత ఎల్ఇఫ్ లో ఉన్న ఈ 2 లైన్లు సపరేట్ గా బ్లాక్. ఇది దేని మీద డిపెండ్ అయి ఉండదు అనమాట. దీని బ్లాక్ లోకి వచ్చినప్పుడు మాత్రమే ఆ వాల్యూ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే మిగతా కండిషన్స్ ని పట్టించుకోదు. సో అదే అనమాట ఇఫ్ ఎల్స్ కి ఎల్ఇఫ్ కి డిఫరెన్స్. అర్థమైందా కాన్సెప్ట్? ఇది ఇఫ్ కి ఎల్ఇఫ్ కి కాన్సెప్ట్ అర్థమైందా? ఇది అందరికి కాన్సెప్ట్ అర్థమైందా? సో ఇక్కడ ఇంకోటి కూడా యాక్చువల్గా ఇక్కడ ఇంకోటి కూడా పెట్టాలి. ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైతే అప్పుడు అది చెప్తాను అనమాట. ఇప్పుడు దాకా చెప్పింది అర్థమైందా, ఎల్ఇఫ్ కి ఇఫ్ ఎల్స్ కి డిఫరెన్స్? ఓకే ఫైన్. సో ఓకే, ఇక్కడ మనం ఇంకోటి కూడా పెట్టాలి. ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా ఇది కూడా ఎల్ఇఫ్ అనే పెట్టి ఇది ఏంటంటే ఇక్కడ ఇది కాపీ చేసి ఇక్కడ పెడతాం. గ్రేటర్ దాన్ యూనిట్స్ 250 అయితే ఇది చేయమన్నాం. అయితే లాస్ట్ లో పెట్టాల్సింది ఏంటంటే మనం ఎల్స్ అనేది ఇక్కడ పెట్టుకుంటాం లాస్ట్ లో. ఎలా అంటే ఎల్స్ ప్రింట్ ఓకే. మనకి గమనించమో లేదో ఎప్పుడు కూడా మనం
ఓకే. ఇక్కడ మనం ఇక్కడ పవర్ బిల్ రాసినప్పుడు ఇక్కడ మినిమం ఛార్జ్ అనేది ఒకటి ఉంటది కదా! ఇప్పుడు మనం కొన్ని రోజులు ఊరెళ్ళిపోయాం. అసల మనం పవరే వాడలేదు. బట్ అయినా సరే మనకి బిల్ వస్తది కదా! మినిమం ఛార్జ్ ఉంటది. సో, ఇక్కడ ఏంటంటే 256 వరకు వచ్చినప్పుడు మనం అదే 250 యూనిట్స్ వరకు వచ్చిన వాల్యూ పెట్టాం. దాంతో పాటు ఇక్కడ ఏంటంటే అసల మనం ఉపయోగించిన టైంలో కూడా అంటే ఏంటి ఇక్కడ నేనేం చెప్పాను నేను? ఇక్కడ 0 గ్రేటర్ థాన్ 0 అన్నాను నేను. గ్రేటర్ థాన్ 0 అని కాకుండా నేను వేరే వాల్యూ ఎంటర్ చేసి చూడండి. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇక్కడ ఇన్వాల్వ్ సింటాక్స్ అనేది వచ్చింది. ఒక నిమిషం ఉండండి. ఇక్కడ ఇది పెట్టలేదు కాలమ్ పెట్టాలి. ఓకే. ఇక్కడ చూసినప్పుడు చూడండి ఇక్కడ నేను 0.7 అని చెప్పేసి ఎంటర్ చేస్తే ఆన్సర్ చూడండి ఇక్కడ ఇన్వాలిడ్ ఇంట్ బేస్ అని చెప్పేసి అని వచ్చింది. ఇంట్ బేస్ అని చెప్పేసి అని వచ్చింది. సో ఇంట్ బేస్ అని ఇవ్వకూడదు ఇక్కడ. సో ఇవాల్ ఇవాల్ అని ఇచ్చుకుంటే ఇక్కడ 0.7 అని వస్తే ఆన్సర్ చేస్తూ ఉంటాం. చూసారా? యువర్ మంత్లీ బిల్ ఇస్ 0.350 0.350 అని వచ్చింది. సో ఇక్కడ ఏదో ప్రాబ్లం వచ్చింది చూద్దాం. కోడ్ ఎక్కడ తేడా వచ్చిందో 0.7 ని 0.35 అయ్యింది. అంటే ఇక్కడ అక్కడ ప్రాబ్లం వచ్చింది. చూడండి ఇక్కడ మినిమం బిల్ రావాలి ఇక్కడ మనకి. కానీ మినిమం బిల్ రాకుండా వేరేది ఏదో వచ్చింది ఇక్కడ. మినిమం బిల్ ఇక్కడ 0.7 అని ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ అంటే తక్కువ కదా. -7 ఇదిగోండి ఇక్కడ చూసారా -7 ఎంటర్ చేస్తే యువర్ మినిమం బిల్ ఈస్ 40 రూపీస్ అని చెప్పేసి వచ్చింది. ఇందాకడ ఒకసారి చాట్ బాక్స్ లో ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. ఇందాక 0.7 ఇచ్చినప్పుడు యువర్ మినిమం బిల్ అని చెప్పేసి ఎందుకు రాలో చెప్తారా? ఇందాక 0.7 ఇచ్చినప్పుడు యువర్ మినిమం ఛార్జెస్ 40 రూపీస్ అని ఎందుకు రాలో చెప్పగలరా ఎవరన్నా? ఇంటి ఇన్పుట్. ఓకే. ఇంటి ఇన్పుట్ పక్కన పెట్టండి. ఆన్సర్ అయితే వచ్చింది మనకి. 0.7 వచ్చినప్పుడు మనకి ఆన్సర్ ఒకటి వచ్చింది కదా. ఇవాళ తీసుకున్నప్పుడు కూడా 0.7 తీస్తే వెరీ గుడ్. 0.7 ఈస్ గ్రేటర్ దాన్ 0 కదా. గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు అప్పుడు ఏమవుద్ది? ఆటోమేటిక్ గా 0.50 తో మల్టిప్లై అవుద్ది. సో 0.7 ఇంటూ 0.5 చేస్తే 0.35 వచ్చింది. వెరీ గుడ్. అదే మీకు ఆ నాలెడ్జ్ అంటే అంత డెప్త్‌గా ఆలోచిస్తేనే మీకు ఇలాంటివి తెలుస్తుంటాయి. అప్పుడు 0.7 వచ్చినప్పుడు కన్‌ఫ్యూజ్ అయితే అక్కడ మనం 0 కన్నా ఎక్కువ పెట్టామనే లాజిక్ మర్చిపోతామన్నమాట. సో అందుకని చెప్పి. సో చూడండి ఇక్కడ నేను -1 అని పెడితే -7 అని పెడితే 40 రూపీస్ అని మినిమం బిల్ వచ్చింది. అంటే -7 అంటే దాని అర్థం ఏంటి? నేను అసల ఆ మంత్లో నేను బిల్లే ఆ మీటర్‌నే యూజ్ చేయలేదని అర్థం. యూజ్ చేయకపోయినా సరే మినిమం 40 రూపీస్ అనేది బిల్ అనేది కామన్ అన్నమాట. సో దిస్ ఈస్ అబౌట్ ఇఫ్ ఎల్స్ ప్రోగ్రామ్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఆఫ్టర్ 3:22 అవుతుంది. నేను 3:30కి వస్తాను మళ్ళీ. ఓకే. ఈ బ్రేక్ అయిన తర్వాత మనం ఫుల్‌గా టాస్క్‌లు చేద్దాం. నేను టాస్క్ ఇస్తానంట మీరు చేస్తారంట స్పీడ్‌గా. ఓకే. ఫస్ట్ నేను ఒక టాస్క్ తీసుకుంటాను. ఆ టాస్క్‌ని ఎలా అనలైజ్ చేయాలో చెప్పిన తర్వాత నెక్స్ట్ మీరు చేస్తారు. ఓకే. ఫైన్. సో 3:30కి మళ్ళీ మీట్ అవుదాం. అప్పుడు మేడం గారు ఒక ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ ఇస్తారు. ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ ఫిల్ చేసి మనం 3:30కి మళ్ళీ స్టార్ట్. ఓకే. ఫైన్. ఓకే. డన్. మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే స్టూడెంట్ ప్రోగ్రామ్ అన్నమాట. ఓకే. స్టూడెంట్ ప్రోగ్రామ్ ఇస్తాను చేయండి ఇది. ఒక్క నిమిషం. ఓకే. డన్. ఓకే.
ప్రోగ్రామ్ ఇది స్టూడెంట్ ఎగ్జామినేషన్ ప్రోగ్రామ్ అన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ నాకు ప్రోగ్రామ్ ఎలా కావాలంటే మార్క్స్ అనేవి 35 to 50 వస్తే థర్డ్ క్లాస్ అని ప్రింట్ అవ్వాలి, 50 to 65 వస్తే సెకండ్ క్లాస్ అని ప్రింట్ అవ్వాలి, 65 to 75 వస్తే ఫస్ట్ క్లాస్ అని ప్రింట్ అవ్వాలి. ఓకే, 75 to 90 వస్తే డిస్టింక్షన్ అని ప్రింట్ అవ్వాలి, లేదా 90 to 100 వస్తే కనుక అంటే గ్రేటర్ దాన్ 90. సారీ ఇక్కడ 51 అని పెడతాను నేను ఇక్కడ. సో మోర్ క్లారిటీ కోసం ఇక్కడ 56, 76, 91. ఓకే, ఇట్లా వస్తే మనకి 91 to 100 వస్తే కనుక దాన్ని సూపీరియర్ గ్రేడ్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. లేదు 30, ఇంకా ఇందులోనే ఉన్న లాస్ట్ కండిషన్ ఏంటి 35 కన్నా తక్కువ. ఇంకేంటి ఇంక ఇందులో ఈ 35 to 100 మధ్యలో ఏది ఇలా కాకుండా ఓకే ఇక్కడ రెండు కండిషన్, ఇక్కడ ఇంకో కండిషన్ ఏంటంటే ఇక్కడ మార్క్స్ లెస్ దాన్ 35 అయితే ఏం చేస్తాం దాన్ని ఫెయిల్. ఓకే, అలాగే ఇంకో కండిషన్ కూడా ఉంది. ఇక్కడ చాలా మంది మేధావులు ఉంటారు కదా, మార్క్స్ గ్రేటర్ దాన్ 100 ఎంటర్ చేస్తే కనుక ప్లీజ్ ఎంటర్ వాల్యూ ఇన్పుట్ అని రావాలి. అంటే ఏంటంటే ఇప్పుడు మార్క్స్ అనేవి 100కే ఉంటాయి కదా, 100 కన్నా తక్కువ ఉన్నాయి అనుకోండి, 100 కన్నా ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ ఏంటి మీరు ప్రాపర్ ఇన్పుట్ ఎంటర్ చేయండి అని చెప్పేసి రావాలి. సో దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ అనమాట. సో దీనికి మీరు ఆన్సర్ చేయాలి. నేను ఇప్పుడు 3:37 అవుతుంది, నేను కరెక్ట్గా 3:42 వరకు అంటే 5 minutes ఇస్తున్నాను నేను దీని కోడ్ రాయడానికి. మీరు ఎంత స్పీడ్గా రాస్తారనేది యువర్ చాయిస్. 5 minutes తర్వాత నేను ఏం చేస్తానంటే మీరు చేసిన కోడ్ ఎవరైతే చేస్తారో ఆ కోడ్ నేను అనలైజ్ చేస్తాను, లేదంటే ఎవరు చేయకపోతే కనుక ఆ కోడ్ని నేనే అసలు ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు ఏంటి అనేది కూడా నేను క్లియర్గా ఫస్ట్ నేను చెప్తాను. ఓకే, సో 5 minutes టైం ఇస్తాను, స్పీడ్గా చేయండి. ఇది ఈ టాస్క్ ఎవరు చేస్తారో చూద్దాం ఫస్ట్. ఓకే, స్పీడ్గా చేయండి అమ్మా, ఇది ఇంకా మనకు టైం అయిపోతుంది, ఇంకా 20 minutes ఉంది. దీని తర్వాత ఇంకా కొన్ని టాస్క్లు చేసుకోవాలి మనం. ఫస్ట్ ఇది స్పీడ్గా చేస్తే నెక్స్ట్ టాస్క్ కూడా నేను చెప్తాను. ఓకే, 5 చేశారండి ప్రోగ్రామ్, టైం అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది. ఎవరైనా చేస్తే వాళ్ళ కోడ్ని చాట్ బాక్స్ లో పెట్టాలి స్పీడ్గా. చేసారా? స్పీడ్గా పెట్టండి. ఎంటర్ ద బాక్స్. నేను ఆన్సర్ పెట్టమంటలా, కోడ్ పెట్టమంటా. కోడ్ పెట్టాలి చాట్ బాక్స్ లో. చాట్ బాక్స్ లో మీరు కోడ్ పెడితే ఆ కోడ్ ని కాపీ చేసి ఇక్కడ నేను మళ్ళీ నా నోట్ ప్యాడ్ లో పేస్ట్ చేస్తాను అనమాట. ఓకే, వెరీ గుడ్. ప్రియాంక కొంచెం చేసేసింది అమ్మాయి. ఓకే ఫైన్, నేను కోడ్ ని కాపీ చేస్తాను చూడండి, కరెక్ట్ కదా మనం చూద్దాం. ఓకే, కోడ్ ని అనలైజ్ చేద్దాం చూడండి ఇక్కడ. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంటి ఇన్పుట్ ఎంటర్ ద మార్క్స్. ఇక్కడ కూడా మీరు చేసిన తప్పు ఏంటంటే ఇంటి తీసుకోకూడదు, లోడ్ తీసుకోవాలి. ఎందుకంటే మార్క్స్ అనేవి రౌండెడ్ మార్క్స్ ఉండవు కదా, మనకి హాఫ్ మార్క్స్, పాయింట్ మార్క్స్, క్వార్టర్ మార్క్స్ కూడా వేస్తుంటారు కదా. సో ఇప్పుడు కూడా ఇది మనం ఇది ఇంటిజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోకూడదు, ఫ్లోట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాలి. ఓకే, తర్వాత ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 35 అండ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50, వెరీ గుడ్, థర్డ్ క్లాస్, వెరీ గుడ్. ఏ గ్రేటర్ దాన్ 51 అండ్ 65 మధ్యలో వస్తే సెకండ్ క్లాస్, వెరీ గుడ్. 66 ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్. తర్వాత ఇక్కడ నేను చెప్పిన లాస్ట్ కండిషన్ ఏంటి, ఇఫ్ ఏ లెస్ దాన్ 35 ఫెయిల్డ్, ఎల్స్ ప్రింట్, వెరీ గుడ్. సో ఈ అమ్మాయి చూసారా కోడ్, ఈ అమ్మాయి కోడ్ కంప్లీట్ చేసింది మొత్తం, ఒక్క ఎర్రర్ కూడా లేదు. యాక్చువల్గా ఇంటిజర్ కూడా ఎర్రర్ కాదు, ఏంటంటే అలా మార్చుకుంటే ఇంకొంచెం ప్రిసైజ్గా ఉంటుందని చెప్పేసి చెప్తానంటే. మొత్తం 99% ఆన్సర్ కరెక్ట్గా పెట్టింది. ఓకే, సో మిగతా వాళ్ళు ఎవరు చేయలేదా? వినోద్ కానీ, ప్రీతి కానీ, వీరలక్ష్మి, చాలా మంది ఉన్నారు కదా ఇక్కడ, కీర్తిక, నవాజ్, స్వరూప, ఎవరు చేయలేదు ఈరోజు?
ఈరోజు కొంచెం స్లోగా ఉన్నట్టున్నారు కదా. సో కాన్సెప్ట్ ఎప్పుడు చెప్పేటప్పుడు అందుకే కరెక్ట్ గా వినడం ఏంటంటే ఇక్కడ ఓకే ఇంకోటి ఏదో వచ్చినట్టుంది మెసేజ్. ఓకే ప్రవళిక పెట్టింది ప్రింట్ యూ ఫెయిల్డ్. వెరీ గుడ్. ఓకే వెరీ గుడ్. సో కాన్సెప్ట్ అర్థమైంది. ఓకే యాక్చువల్లీ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. ఓకే ఓకే నాట్ ప్రాబ్లం. ఓకే ఫైన్. ఎవరున్నా సరే పెడతాను. ఓకే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ నేను నెక్స్ట్ ఒక టాస్క్ ఇస్తాను. అంటే నెక్స్ట్ టాస్క్ కాదు, ఒక క్వశ్చన్ ఇచ్చి దాన్ని ఎలా అనలైజ్ చేయాలో చెప్తాను నేను. అంటే క్వశ్చన్ పరంగా ఎలా చేయొచ్చు అనేది. ఓకే ఓకే ఇదిగో క్వశ్చన్ ఏంటంటే ఇదనమాట. ఇదిగో క్వశ్చన్ ఏంటంటే రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు కన్వర్ట్ టెంపరేచర్స్ టు అండ్ ఫ్రమ్ టెంపరేచర్ టు ఫ్రమ్ సెల్సియస్ టు ఫారెన్హీట్. ఓకే సెల్సియస్ నుంచి ఫారెన్హీట్ కన్వర్ట్ చేయాలి. ఓకే ఇక్కడ ఇప్పుడు మామూలుగా ఫార్ములా చూసుకుంటే మనకి సెల్సియస్ నుంచి ఫారెన్హీట్ కన్వర్ట్ చేయడానికి C/5 ఈజ్ ఈక్వల్ టు F-32/9 వేర్ C ఈజ్ ఈక్వల్ టు టెంపరేచర్ ఇన్ సెల్సియస్ అండ్ F ఈజ్ ఈక్వల్ టు ఫారెన్హీట్ ఇన్ టెంపరేచర్ ఇన్ ఫారెన్హీట్. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంటంటే ఇప్పుడు 60 డిగ్రీస్ ఇస్తే నాకు 140 రావాలి. ఓకే 45 డిగ్రీస్ ఇస్తే 45 ఫారెన్హీట్ సారీ ఫారెన్హీట్ లో ఇక్కడ 2 రకాల కన్వర్షన్ చేయాలండి. ఇక్కడ మనం 2 రకాల కన్వర్షన్లు చేసి మనం ఆన్సర్ అనేది పెట్టాలి. అంటే ఏంటి సెల్సియస్ లో ఇస్తే ఫారెన్హీట్ లో చేయాలి, ఫారెన్హీట్ లో ఇస్తే సెల్సియస్ లో చేయాలి. అంటే ఎలాగంటే ఈజీగా చెప్తాను చూడండి. ఇక్కడ నేను గూగుల్ ఎంటర్ చేశాను కదా నాది. నేను గూగుల్లో చూస్తే ఇక్కడ సెల్సియస్ టు ఫారెన్హీట్ అని చెప్పేసి ఇదిగోండి సెల్సియస్ టు ఫారెన్హీట్ అని చెప్పేసి క్లిక్ చేశాను అనుకోండి. ఇదిగోండి ఇక్కడ చూసారా సెల్సియస్ టు ఫారెన్హీట్ 2 రకాలు వచ్చినాయి. ఇక్కడ సెల్సియస్ లో నేను సపోజ్ ఇక్కడ నేను 67 అని ఎంటర్ చేస్తే 152 156.2 అని వచ్చింది. అలాగే ఇక్కడ సపోజ్ నేను రివర్స్ లో చేశాను అనుకోండి, ఇది రివర్స్ లో చేస్తే ఫారెన్హీట్ సెల్సియస్ చేస్తే 144 చేసామనుకోండి 62 వచ్చింది. సో ఈ రకంగా చేయాలన్నమాట. సో ఫార్ములా వచ్చేసేయండి ఇందాకలాగే F-32 ఇంటూ 5/9. ఓకే సో ఫస్ట్ ఫారెన్హీట్ నుంచి సెల్సియస్ కన్వర్ట్ చేద్దాం ఫస్ట్ మనం ప్రోగ్రామ్ లో. ఇదిగోండి ఫస్ట్ మనం ఇందులో మనం ఏం చేయాలంటే టెంపరేచర్ ఎంటర్ చేయమన్నారు కదా. ఫస్ట్ మనం ప్రోగ్రామ్ చెప్తున్నాం చూడండి. ఫారెన్హీట్ నుంచి అంటే మనం దేని నుంచి ఏది ఇచ్చినా సరే ఆటోమేటిక్ అది కన్వర్ట్ అవ్వాలి. అది ఫారెన్హీట్ టెంపరేచర్ ఫారెన్హీట్ సెల్సియస్ అనేది చూసుకోవాలి మనం ఇక్కడ. ఓకే ఇక్కడ చూడండి ఫస్ట్ ఎంటర్ A ఈజ్ ఈక్వల్ టు ఇవాల్. నేను ఇవాల్ తీసుకుంటున్నాను. నేను ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ టెంపరేచర్. ఓకే ఫస్ట్ నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఏమంటున్నాను ఫారెన్హీట్ అయితే సెల్సియస్ లో కన్వర్ట్ అవ్వాలంటున్నాను, సెల్సియస్ అయితే ఫారెన్హీట్ లో కన్వర్ట్ అవ్వాలంటున్నాను. సో ఇక్కడ మనం యూజర్ చెప్పాలి టెంపరేచర్ ఎంటర్ చేసిన తర్వాత ఇఫ్ A డబల్ ఈక్వల్ టు ఇప్పుడు ఏ అనేది ఇప్పుడు ఫారెన్హీట్ అయితే ఇక్కడ ఫారెన్హీట్ అయితే ఒక టెంపరేచర్కి వెళ్ళాలి. ఆ టెంపరేచర్ ఒక చోటుకి వెళ్ళి కన్వర్ట్ అయ్యి ఆన్సర్ రావాలి. సెల్సియస్ అయితే ఇంకొక చోటుకి వెళ్ళి కన్వర్ట్ అయ్యి ఆన్సర్ రావాలి. ఎలా ఎవరైనా ఒక ఐడియా చెప్తారా? ఎవరైనా ఐడియా చెప్తారా? ఫారెన్హీట్ అయితే ఇక్కడ మనం టెంపరేచర్ ఇచ్చాం కానీ అది ఫారెన్హీట్ సెల్సియస్ తెలియదు. ఇక్కడ ఏం రావాలి జనరల్ గా ఇక్కడ ఏమంటారు 60 ఇస్తే ఫారెన్హీట్ కావాలంటే 140లోకి వెళ్ళాలి. అంటే ఇక్కడ మనం ఫస్ట్ A ఈజ్ ఈక్వల్ టు ఇవాల్ ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్న తర్వాత అది ఫారెన్హీట్ లో ఎంటర్ చేసామా లేదా సెల్సియస్ లో ఎంటర్ చేస్తున్నామా అనేది కూడా మనం చెప్పాలన్నమాట.
ఓకే. నెక్స్ట్ అప్పుడు మనం ఏం చేయాలి, మనం మామూలుగా ఇప్పుడు ఫారెన్ హీట్ ఎంటర్ చేసామని చెప్పడానికి ఫారెన్ హీట్ ఎంటర్ చేద్దామని చేయడానికి ఏం చేస్తాం, ఇఫ్ ఏ ఏమైనా ఐడియా ఉందా? ఎవరో చాట్ బాక్స్ టైప్ చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు మనం ఈ టెంపరేచర్ ఏ ఈక్వల్ టు ఇవాల్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ టెంపరేచర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఫారెన్ హీట్ ని అది ఫారెన్ హీటా, అది ఫారెన్ హీట్ ఆ టెంపరేచర్ ని మనం ఫారెన్ హీట్ లో ఎంటర్ చేసామా లేదా సెల్సియస్ లో ఎంటర్ చేసామా అనేది చెప్పాలి. ఎలా చెప్తాం దాన్ని, ఎలా కనిపెడతాం మరి ఫారెన్ హీట్ లో ఎంటర్ చేసామా సెల్సియస్ లో ఎంటర్ చేసామా అనేది? ఇఫ్ స్టేట్మెంట్ లో ఫార్ములా టైప్ చేయాలా, ఇఫ్ C/5 ఈజ్ ఈక్వల్ టు F - 32/9 అని పెట్టాలా? అలా ఎలా పెడతాం? అది ఇక్కడ మనకి ఇక్కడ మనకి అది సెల్సియస్ లో ఎంటర్ చేస్తున్నామో ఫారెన్ హీట్ లో ఎంటర్ చేస్తున్నామో తెలియకపోతే ఏ ఫార్ములా ప్రాపర్ గా పెడతాం మనం? ఇక్కడ నేను ఏమడుగుతున్నానంటే టెంపరేచర్ ఎంటర్ చేసాం, కానీ అది ఫారెన్ హీట్ లో ఎంటర్ చేసామా లేదా సెల్సియస్ లో ఎంటర్ చేసామా అనేది మనం చెప్పలేదు. సో ఫస్ట్ అది చెప్పాలంటే మనం ఏం చేయాలి, అది దానికి ఆన్సర్ చెప్పండి. అంటే ఏంటంటే ఇక్కడ మనం ఇక్కడ ప్రాబ్లమ్ అనలైజింగ్ చెప్తున్నాం అనమాట. ఇక్కడ వరకు ఓకే, ఇవాళ ఇన్పుట్ అని తీసుకున్నాం, అది 60 పాయింట్లో ఉంటుంది, 7 టెంపరేచర్ అనేది ఎప్పుడు కూడా పాయింట్లో చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి చేంజ్ చేసాం బాగానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఫారెన్ హీట్ టెంపరేచర్ అని మనకి ఎలా తెలుస్తుంది అని సిస్టమ్ చెప్పాలి మనం. ఇక్కడ మనం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ప్రింట్ if your temperature in Celsius, okay, Celsius select C, okay, sorry select 1 అని చెప్తున్నా, సారీ కరెక్ట్ గా ఎంటర్ C, then 10, ఓకే. లేదంటే ఇక్కడ కూడా పెడుతున్నా ఆర్ ఇక్కడ చూడండి, ఇఫ్ okay, if your temperature in foreign heat, okay, foreign heat, enter F, okay, F ని ఎంటర్ చేయమన్నా. సో క్లోజ్ చేశారు. క్లోజ్ చేసిన తర్వాత ఇఫ్ ఓకే, ఇక్కడ వరకు ఓకే, సిని ఎంటర్ చేయమన్నాను లేదా ఏని ఎంటర్ చేయమన్నాను. ఇప్పుడు ఏ టెంపరేచర్ని ఎంటర్ చేసాం కదా, ఓకే, ఇక్కడ దీన్ని కూడా ఏదో ఒక దాన్ని ఎంటర్ చేయాలి, ఏదో ఒక దానికి ఇవ్వాలి కదా. ఇక్కడ మనం ఏం చేస్తామంటే B ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి ఇచ్చుకున్నాం అనుకోండి, అంటే స్ట్రింగ్ మెథడ్ లో తీసుకుంటున్నాను. ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చి ఇది ఇచ్చాను నేను. ఇఫ్ B డబుల్ ఈక్వల్ టు C, సారీ స్ట్రింగ్ C అయితే, ఇఫ్ B డబుల్ ఈక్వల్ టు స్ట్రింగ్ C అయితే, C అంటే ఏం చేస్తాం మనం, సెల్సియస్ కదా, C అంటే సెల్సియస్ మోడ్ కదా. సో సెల్సియస్ లో ఉన్నది అంటే వాల్యూ అనేది నేను సెల్సియస్ లో ఎంటర్ చేశానని అర్థం.
సెల్సియస్ లో ఎంటర్ చేసిన దాన్ని ఫారెన్ హీట్ లో కన్వర్ట్ చేయాలి కదా, దాని ఫార్ములా చూడండి ఇక్కడ. సెల్సియస్ నుంచి ఎంటర్ చేసిన దాన్ని ఫారెన్ హీట్ అంటే ఇక్కడ మనం సి పెట్టుకుంటే ఇక్కడ చూడండి 144 సి ఇంటూ 95 అంటే సి ఇంటూ 9/5 చేయాలి మనం. అంటే ఇక్కడ ఏం చేయాలి, సి ప్రింట్ లేదా సెల్సియస్ కదా, సెల్సియస్ ఎంటర్ చేసామంటే ఫారెన్ హీటర్, ఫారెన్ ఓకే, ఫారెన్ హీట్ ఈజ్ ఈక్వల్ టు ఫారెన్ హీట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి ఫార్ములా సి కదా. ఇక్కడ మనకి సెల్సియస్ లో ఏది ఎంటర్ చేసాం, టెంపరేచర్ ఏ కదా, ఏ ఇంటూ ఓకే, ఏ ఇంటూ అంటే ఇది కదా, ఏ ఇంటూ ఇదిగోండి ఇక్కడ నేను ఇది కాపీ చేస్తాను చూడండి ఓకే, ఇదిగోండి ఏ ఇంటూ 9 ఇక్కడ సి ఉంది కదా, ఇక్కడ ఇది చేయాలి, ఏ ఇంటూ 9/5 చేయాలి, ఏ ఇంటూ 9/5 కంపల్సరీ రూల్ గుర్తుంది కదా. సో దాని ప్రకారం చేసుకోవాలి. ఇక్కడ ఏ ఇంటూ 9/5 ప్లస్ 32 చేయాలి, చేసి ప్రింట్ ఫారెన్ హీట్, ప్రింట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ రాస్తున్నా సెల్సియస్ ఓకే, సెల్సియస్ టు ఫారెన్ హీట్, సెల్సియస్ నుంచి ఫారెన్ హీట్ కన్వర్ట్ చేయగా వచ్చిన టెంపరేచర్ అని అర్థం ఓకే. ప్రింట్ సెల్సియస్ టు ఫారెన్ హీట్ ఈస్ అని చెప్పి పేస్ట్ ఇచ్చి కామా పెట్టి నేను ఇక్కడ ఫారెన్ హీట్ అనేదాన్ని పేస్ట్ చేస్తాను. అంటే ఏంటి, అది ప్రింట్ అవుతుంది అనమాట, అంటే ఫారెన్ హీట్ అనేది వస్తుంది. వెరీ సో ఇక్కడికి ఇది అయిపోయింది. తర్వాత నెక్స్ట్ సేమ్ ఇదే దాన్ని తీసుకొని వచ్చి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు సిఎన్ ఎంటర్ చేస్తే ఓకే, సిఎన్ కాకుండా వాడు ఎఫ్ అని ఎంటర్ చేశారు అనుకోండి, స్మాల్ ఎఫ్ అనేది ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా అప్పుడు మళ్ళీ ఫార్ములా మారుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనం పెట్టుకుంటే ఒక్క నిమిషం ఇక్కడ వచ్చింది ఓకే, ఫారెన్ హీట్ పెట్టుకుంటే ఫారెన్ హీట్ సెల్సియస్ తీసుకుంటే ఫార్ములా ఇది ఓకే, ఫార్ములా ఇదన్నమాట. ఇక్కడ ఎఫ్ తీసేయాలి, ఇక్కడ ఎఫ్ తీసేసి ఏ పెట్టాలి, ఇది కూడా ఫారెన్ హీట్ టెంపరేచర్ కదా, ఇక్కడ ఇంటూ తీసేసి స్టార్ మార్క్ పెట్టుకోవాలి, ఇంటూ 5/9 ఓకే. సో ఇదన్నమాట ప్రోగ్రాము ఓకే. ఇది ఇక్కడ సెల్సియస్ అని పెట్టుకోవాలి మనం ఇక్కడ, అంటే సెల్సియస్ ఫార్ములా అన్నమాట ఓకే. ఇది మనం సెల్సియస్ ఫార్ములా అన్నమాట. సో ఈ ప్రోగ్రామ్ నేను యాజ్ ఇట్ ఈజ్ నేను ఇక్కడ కాపీ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఆన్సర్ అక్కడ ఇక్కడ ఒకలాగా వస్తున్నా లేదా అనేది ఒకసారి మనం చూద్దాం ఓకే. ఫైన్, ఓకే కాపీ చేశాను నేను, కాపీ చేసి పైథాన్ ప్రోగ్రామింగ్ ఓకే ప్లస్ ఓకే. ఇది నేను ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి, ఇక్కడ వచ్చింది, ఇక్కడ కొంచెం ప్రాబ్లం వచ్చినట్టుంది ఎందుకంటే ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ప్రాపర్ గా లేకపోతే ఆన్సర్ రాంగ్ వస్తాయి.
ఇక్కడ వచ్చి చూసారా, నేను ఇక్కడ ఎంటర్ కొడితే ఎక్కడ వస్తుందో అక్కడికే పెట్టాలి మనం అన్ని కూడా. ఇక్కడ ఎంటర్ ఎక్కడైతే వచ్చిందో మనకి అక్కడే చూసుకోవాలి మనం. ఓకే, సో నేను దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి వస్తున్నాను నేను. ఈఓఎల్ స్కానింగ్ లైన్ నెంబర్ 6 లో ఎర్రర్ వచ్చిందంట. చూద్దాం మనం ఏంటో. సెల్సియస్ టు ఫారెన్ హీట్ ఈజ్ అని చెప్పేసి. సో ఓకే, ఇక్కడ ఎర్రర్ అర్థమైంది నాకు. ఏంటంటే ఇక్కడ నేను కామా పెట్టడం మర్చిపోయాను పైన, అదే కొటేషన్, అది ఎండింగ్ కొటేషన్ పెట్టడం మర్చిపోయాను. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. అలాగే ఇక్కడ కూడా ఒక కొటేషన్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు కూడా ఇక్కడ బాగా వచ్చింది. అలాగే ఇక్కడ అంటే ఎర్రర్ రెక్టిఫికేషన్. ఓకే, సో సెల్సియస్ ఇక్కడ కూడా సెల్సియస్. ఇది ఫారెన్ హీట్. ఓకే, ఫారెన్ హీట్ సెల్సియస్. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ మళ్ళీ ఎర్రర్ వచ్చింది. A-32 ఇన్వాలిడ్ క్యారెక్టర్ ఐడెంటిఫైర్. ఓకే, సో 8th లైన్ లో ప్రాబ్లం వచ్చింది. 8th లైన్ లో ప్రాబ్లం ఏమొచ్చింది, ఇన్వాలిడ్ క్యారెక్టర్ ఐడెంటిఫైర్ అని చెప్పేసి వచ్చింది. ఏది ఏ అని ఇచ్చాం కదా మనం, క్యారెక్టర్ ఐడెంటిఫైర్. చూద్దాం ఉందండి. ఏ -32 రాంగ్. మళ్ళీ ఇప్పుడు రన్ చేద్దాం. సో ఆల్ ద ఎర్రర్స్ విల్ గాన్. సో నిన్ను చూసారా, మనం నెట్ నుంచి కాపీ పేస్ట్ చేస్తున్నప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. సో ఆ ప్రాబ్లమ్స్ అన్ని చూసారు కదా, ఒకదాంతో ఒకటి ఎర్రర్ రెక్టిఫై చేసుకుంటూ వచ్చాను నేను. ఇప్పుడు ఎంటర్ టెంపరేచర్ అంటే నేను 45 ఇచ్చాను నేను. ఓకే, నేను ఇక్కడ సి కానీ ఎఫ్ కానీ ఎంటర్ చేయాలి కదా, నేను సెల్సియస్ ఇచ్చాను నేను. 113 వచ్చింది. సో సెల్సియస్ టు ఫారెన్హీట్ ఈజ్ 113 వచ్చింది. ఇక్కడ నేను సారీ, ఇక్కడ ప్రోగ్రామ్ అది ఇచ్చాను నేను ఒకసారి చూద్దాం. ఓకే, 45 ఇస్తే అంటే సెల్సియస్ నుంచి ఒకటి చూడండి, సెల్సియస్ ఇక్కడ సెల్సియస్ ఉండాలి. ఓకే, సెల్సియస్ ఉంది. నేను 45 ఇస్తే 113 వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ కూడా 113 వచ్చింది. సో దీన్ని బట్టి ఏమవుతుంది, సో మనం రాసిన ప్రోగ్రాము కరెక్టే అనమాట. అలాగే ఫారెన్ హీట్ కూడా ఒకసారి టెస్ట్ చేసేద్దాం మనం. ఓకే, సో నేను 67 ఇచ్చాను నేను. ఎఫ్ అని ఎంటర్ చేశాను నేను. ఆటోమేటిక్గా ఫారెన్ హీట్ సెల్సియస్ ఎంత వచ్చింది, ఫారెన్ హీట్ అది 67 ఇస్తే 19 రావాలి. చూద్దాం. 67 ఫారెన్ హీట్ కదా. ఓకే, చూసారా వచ్చింది 19.44. ఓకే, సో 19.44446. ఓకే, ఇది అర్థమైందా కాన్సెప్ట్? ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైందండి. ఈ ప్రోగ్రామ్ అర్థమైంది ఇప్పుడు. ఓకే, సో ఈ రకంగా ఏంటంటే మనం టాస్క్ అనేది ఫస్ట్ మనకు క్వశ్చన్ ఇచ్చిన తర్వాత మనకి ఇచ్చిన ఇన్పుట్ ఏంటి, తర్వాత మనకు రావాల్సిన అవుట్పుట్ ఏంటి అనే దాని మీద చేయాలి. జనరల్ గా ఈ ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు అందరూ ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కామన్ గా సెల్సియస్ నుంచి ఫారెన్ హీట్ కన్వర్ట్ చేస్తారు, ఫారెన్ హీట్ సెల్సియస్ కన్వర్ట్ చేస్తారు. ఏది ఇచ్చినా సరే కన్వర్ట్ అయ్యేటట్టు ఉండదు. అంటే సెల్సియస్ టు ఫారెన్ హీట్ సెల్సియస్ అలా కన్వర్ట్ అయిపోవాలన్నమాట. ఓకే, సో ఈ రకంగా మనం ప్రోగ్రామింగ్ అనేది చేస్తాం మనం. ఇక్కడ మీరు ఇక్కడ నెట్ లో కూడా ఇక్కడ మీరు చూసుకుంటే, ఆన్లైన్ లో మీరు చూసుకుంటే, ఇక్కడ ఆన్లైన్ కన్వర్షన్ లో కూడా నేను ఏదో నెంబర్ ఇక్కడ ఇప్పుడు 67 ఇచ్చేస్తే అది ఆటోమేటిక్ గా సెల్సియస్ అనే కాగదు. ఇక్కడ నేను కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్సియస్ ఆఫ్ ఫారెన్ హీట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే గానీ వేరే ఫీల్డ్ లోకి కన్వర్ట్ అవ్వట్లేదు. అది మీరు గమనించారు కదా. అంటే ఇక్కడ నేను ఫారెన్ హీట్ సెల్సియస్ అనేది కూడా నేను సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ అదే ప్రోగ్రామ్ నేను ఇక్కడ చేశాను అన్నమాట. ఓకే, అర్థమైందా లాజిక్ ఇది? ఎవరివన్ ఈ ప్రోగ్రామ్ లాజిక్ అర్థమైంది కదండి.
ఓకే దాన్ని. సో ఇక్కడతో మనకి ఇఫ్ లాజిక్ అనేది కంప్లీట్ అయింది. సో ఇఫ్ లాజిక్ అనేది కంప్లీట్ అయింది కదా! సో ఇదంతా ఇఫ్ మొత్తం టోటల్ ఇఫ్ కాన్సెప్ట్ అంతా అర్థమైంది కదా! ఇప్పటి వరకు చెప్పిన ఇఫ్ ప్రోగ్రామ్స్ ఇఫ్ ఎల్స్ తర్వాత ఇఫ్ లాడర్ ఆ తర్వాత ఎల్ఇఫ్ లాడర్ ఇవన్నీ మనం ఉపయోగించాం కదా! ఇవన్నీ అర్థమైనాయి కదా కాన్సెప్ట్‌లు. ఓకే. వెరీ గుడ్. సో ఇక్కడతో ఇఫ్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయింది. ఓకే. ఇఫ్ కండిషన్ అనేది కంప్లీట్ అయింది. ఇక్కడి నుంచి మనకి టాస్క్‌లు అనేది ఇస్తాం అన్నమాట. ఎందుకంటే ఇక్కడి నుంచి వేరే వేరే టాస్క్‌లు రకరకాల టాస్క్‌లు అనేది ఇస్తాను. అవి మీరు చెయ్యండి. చేయడం రాకపోతే గనక పర్టిక్యులర్‌గా ప్రోగ్రామ్ అనేది నాకు రేపు ఈరోజు నేను ఈవినింగ్ ఇస్తాను. చాట్ బాక్స్‌లో వచ్చినయి చేయండి. రానివి మీరు చాట్ బాక్స్‌లో నాకు పెట్టండి. ఓకే. రానివి మీరు నాకు చాట్ బాక్స్‌లో పెడితే అది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అప్పుడు. ఓకే. ఫైన్. సో, ఇక్కడితో ఈరోజు క్లాస్ అనేది ఎండ్ అయింది. సో, ఇప్పటి వరకు మనం ఇఫ్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ చేసేసాం. రేపటి నుంచి మనకు లూప్స్ కాన్సెప్ట్ వస్తది. ఫర్ లూప్, వైల్ లూప్ ఆ కాన్సెప్ట్స్ వస్తాయన్నమాట. ఆ కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసుకుంటాం. రేపటితో లూప్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే. ఫైన్. థాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం రేపు 2:00 కలుద్దాం.